మంచిదండి. మొదటిగా దేవాది దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. అలాగే ఈ దినపు ఆరాధనకు చేరొచ్చినట్టు ప్రియ సహోదరి సహోదరులు మీ అందరికీ కూడా నా వందనాలండి. మరి గతించినటువంటి వారము మనము ఒక అంశాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. దాన్ని కొనసాగింపుగా మరి ముందుకు వెళ్తున్నాం. కావున ఇది నాన్న మరి మన మధ్యన రాజారావు గారు ఉన్నప్పటికీ నేను మాట్లాడుతున్నాను. ఎందుకంటే మనం కొనసాగింపులో ఉన్నాం కాబట్టి పాఠం చెప్పడం జరుగుతుంది. ఈ పాఠానికి వెళ్ళడానికి మరి మొదటిగా మనం వాక్యాన్ని చదువుకుందామండి. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రికలో నుంచి, తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక అందించండి. 2వ పత్రిక 3వ అధ్యాయము. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 5వ వచనము. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 5వ వచనము. పైకి భక్తి గల వారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించిన వారే ఇందురు, ఇటు వారికి విముఖుడువై ఉండుము అనేటువంటి వాక్యాన్ని మనం చదువుకున్నాం. గతించిన వారం మనం నేర్చుకున్నది ఏంటంటే దేవుని యొక్క భక్తి జీవితంలో దాని శక్తిని ఎలా కనుపరచగలము అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేసాం. అంటే భక్తి కలిగినటువంటి మనం దేవుని శక్తిని, అంటే ఆ భక్తిలో ఉన్నటువంటి శక్తిని మనం ఎలా కనుపరచగలగాలి, ఎదుటి వారికి ఎలా కనుపరచగలం అనేటువంటి ఆలోచన చేయడం జరిగింది. ఇంకా అంటే పాత నిబంధన కాలపు రాజు అయినటువంటి దావీదు గారి జీవితాన్ని మనం చూడడం జరిగింది గతించినటువంటి వారము. అంటే దావీదు జీవితంలో భక్తిని ఎలా కనుపరిచాడు అన్నదాన్ని చూసాం. ఇంకా భక్తిని కనుపరిచేటువంటి ఆలోచనలో నూతన నిబంధనలోకి వచ్చిన తర్వాత, అంటే నూతన నిబంధనలోకి రాకముందే ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా తన జీవితంలో కొన్ని విషయాలను వివరించడం జరిగింది. మనం వాటిని కూడా చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఒకసారి మత్తయి సువార్తలో నుంచి మనకి తెలిసినటువంటి విషయాలు కొన్ని ఆలోచన చేద్దాం. మత్తయి సువార్తలో నుంచి 25వ అధ్యాయము, మత్తయి సువార్త 25వ అధ్యాయము, మత్తయి సువార్త 25వ అధ్యాయము 25వ అధ్యాయము 33వ వచనం దగ్గర నుంచి నేను చదువుతున్నానండి. 25వ అధ్యాయం 33వ వచనం దగ్గర నుంచి. తన కుడివైపున గొర్రెలను ఎడం వైపున మేకలను నిలవబెట్టును. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్నవారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి అన్నారు. ఇక్కడ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఒక విషయాన్ని చెప్తున్నాడు అనమాట. ఏంటంటే భవిష్యత్తులో జరగబోయేటువంటి ఒక క్రియను ఆయన వాళ్ళ ముందు ఉంచుతున్నాడు. ఏంటి ఈ క్రియ అని ఆలోచన చేసినప్పుడు ఆయన మహిమగల సింహాసనం మీద ఆసీనుడయుండి, మహిమగల సింహాసనం మీద ఆసీనుడయుండి గొల్లవాడు గొర్రెలను మేకలను వేరు చేసినట్లుగా, అంటే చూడండి మరి ఉదయం నుంచి సాయంత్రం వరకు వాటన్నిటిని కూడా గొల్లవాడు కలిపే కాస్తాడు. అయితే సాయంత్రం వచ్చేసరికి ఆ దొడ్లను వేరుపరుస్తాడు. గొర్రెలు ఉండేటువంటి దొడ్ల గొర్రెలను, మేకలు ఉండేటువంటి మేకల దొడ్లకు మేకలను వేరుపరుస్తాడు కదా. అలాగే ఒక దినం ఈ కార్యక్రమం జరుగుతుంది. లోకం అంతా కూడా ఒక దినంగా మీరు ఆలోచన చేసుకుంటే, మనుషులు బ్రతికున్నటువంటి దినాలు, అంటే ప్రభువైన యేసుక్రీస్తు దినాన్ని ముగించేంత వరకు కూడా ఇలా గొర్రెలు మేకలు కలిసి ఉన్నట్లుగానే మనుషులందరూ ఎలాంటి క్రియ చేసిన వారైనా కూడా కలిసే ఉంటారు. ఇంకా మనం గట్టిగా ఆలోచన చేస్తేనండి, ఇంకా బాగా ఆలోచన చేస్తే లోకంలో ఉన్నవారిని అలా అట్టే పెట్టండి. ఎందుకంటే ఇక్కడ ప్రభువు చెప్తుంది ఏంటి అంటే, ప్రభువు మనసు ఎరిగిన వారి గురించి మాత్రమే మాట్లాడుతున్నాడు. లోకంలో ఎరిగిన వారిని అట్టే పెట్టండి. ప్రభు మనసు ఎరిగిన వారులో కూడా, ప్రభు మనసు ఎరిగిన వారిలో కూడా ఈ రెండు స్వభావాలు కలిగిన వాళ్ళు ఉంటారు. గొర్రెలు లాంటి స్వభావం మరియు మేకల లాంటి స్వభావం కలిగిన వారు ఉంటారు. ఇప్పుడు సంఘం అనేటువంటి ఈ రాజ్యంలో ఇలాంటి వారు అందరూ ఉంటారు. అంటే సార్వత్రికంగా మనం ఆలోచన చేసినప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి సంఘంలో గొర్రె స్వభావం కలిగిన వారు ఉంటారు, మరియు మేక స్వభావం కలిగిన వారు కూడా, అంటే ఈ రెండు స్వభావాలు కలిగిన వారు సంఘంలో ఉంటారు. లోకంలో వారి గురించి నేను మాట్లాడట్లేదండి, ఈయన కూడా మాట్లాడట్లేదు. ఇక్కడ వారికి ఆల్రెడీ తీర్పు జరిగిపోయింది. కానీ ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నాడు అని ఆలోచన చేసినప్పుడు
ప్రభువుని ఎరిగిన వారి గురించే మాట్లాడుతున్నాడు స్పష్టంగా. ఇలా ఒక దినం గడిచిన తర్వాత గొర్రెలు మేకలు వేరుపరిచినట్లుగా ప్రభుని యేసుక్రీస్తు దినము ఆయన సింహాసనం మీద కూర్చుని ఒకవైపు ఏమో గొర్రె స్వభావం కలిగినటువంటి మనుషులను, మరొక వైపు ఏమో మేక స్వభావం కలిగినటువంటి మనుషులను వేరుపరుస్తాడట. ఇలా వేరుపరిచినప్పుడు ఆయన మాట్లాడుతున్నాడు చూడండి. వేరుపరిచి అప్పుడు రాజు తన కుడివైపున ఉన్నవారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యమును స్వతంత్రించుకొనడి అన్నాడు. లోకం పుట్టింది మొదలుకొని అన్నాడు. అంటే ఈ కనిపించేటువంటి లోకం అనేటువంటిది ఎప్పుడైతే ఏర్పాటైందో అప్పుడే మనం ఉండడానికి కూడా, ఎవరు మనం అనగా గొర్రె స్వభావం కలిగిన వారు ఉండడానికి కూడా ఒక ప్రదేశాన్ని దేవుడు సిద్ధపరిచాడు. లోకం పుట్టింది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనడి అన్నాడు. ఇంకా ఆయన కంటిన్యూషన్ చేస్తూ ఇంకేమంటాడంటే, నేను ఆకలి గొంటిని మీరు నాకు భోజనం పెట్టితిరి, దప్పిగొంటిని నాకు దాహం ఇచ్చితిరి, పరదేశున ఇంటిని నన్ను చేర్చుకుంటిరి, దిగంబరున ఇంటిని నాకు బట్టలిచ్చితిరి, రోగిన ఇంటిని నన్ను చూడవచ్చితిరి, చెరసాలలో ఉంటిని నా యొద్దకు వచ్చితిరిని చెప్పాను. అంటే సాధారణంగా మనిషికి వచ్చేటువంటి అవసరతలు ఇవన్నీ కూడా, భూమి మీద బ్రతికేటువంటి మనుషులకు వచ్చేటువంటి అవసరతలు ఇవేమీ కూడా దేవుడికి రావు. దేవుడికి వస్తాయా? రోగం దేవుడికి వచ్చేది కాదు, ఆకలి దేవుడికి వచ్చేది కాదు, దాహం దేవుడికి వచ్చేది కాదు, చెరసాల్లో దేవుడు ఉండేవాడు కాదు. ఇవేవి దేవుడికి వచ్చేవి కాదు. కానీ ఆయన మాటలు ఎలా ఉన్నాయో ఒకసారి ఆలోచన చేయండి. నేను ఆకలి కొనుంటిని, దేవుడు ఆకలి ఉంటుందా? ఆత్మస్వరూపమైనటువంటి దేవునికి ఆకలి ఉంటుందా? నేను ఆకలి కొనుంటిని మీరు నాకు భోజనం పెట్టారు అన్నాడండి. దప్పికొనుంటిని నాకు దాహం ఇచ్చారు. దేవుడిని మనం ఎలా చూడాలంటే నాలాగా నీలాగా ఉన్న రూపంతో చూడొద్దు దయచేసి. దేవుడు ఏంటి అంటే దేవుడు ఆత్మస్వరూపి. ఆత్మస్వరూపి అయినటువంటి దేవునికి శరీరంతో ఉన్నటువంటి మానవుడికి ఉన్నటువంటి ఈ అవసరతలు కానీ, ఈ అలవాట్లు కానీ ఇవేవి కూడా ఆయనకు ఉండేవి కాదు. ఆకలి ఇవేవి కూడా. కానీ ఈయన మాట్లాడేటప్పుడు ఆకలిగా ఉంటే నాకు భోజనం పెట్టావు, దప్పిగా ఉంటే నాకు దాహం ఇచ్చావు, పరదేశునై ఉంటే నన్ను చేర్చుకున్నావు, దిగంబరునై ఉంటే నాకు బట్టలు ఇచ్చావు, రోగినై ఉంటే నన్ను చూడవచ్చావు, చెరసాలలో ఉంటే నా యొద్దకు వచ్చితివని చెప్పాడు. ఇప్పుడు ఆ కుడివైపున ఉన్నటువంటి వారిని చూసి ప్రభు ఇలా మాట్లాడిన తర్వాత వారికి అర్థం కావట్లేదు. దేవుడికి ఆకలి ఏంటి, దేవుడికి దాహం ఏంటి? పోనీ వచ్చాయి అనుకుందాం, నేనెప్పుడు ఇచ్చాను దేవుడికి? నేనెప్పుడు అన్నం పెట్టాను? ఆయనకి నేనెప్పుడు ఆహారం దాహం ఇచ్చాను? ఆయనకి బట్టలు లేకపోతే నేను బట్టలు ఇవ్వడం ఏంటి? ఆయన చెరసాల్లో ఎప్పుడున్నాడు? నేనెప్పుడు పరామర్శించడానికి వెళ్ళాను? ఆయన రోగిగా ఎప్పుడున్నాడు? నేను ఆయన్ని ఎప్పుడు ధైర్యపరిచాను? నేనెప్పుడు చేశాను అని అనుకుంటున్నారట. ఎవరు అనంటే కుడివైపున ఉన్నటువంటి వారు. అందుకు నీతిమంతులు అనడండి. ఆ మాట చూడండి ఎంత బాగుందో. అందుకు నీతిమంతులు అనడండి. అందుకు నీతిమంతులు, ప్రభువా ఎప్పుడు నీవు ఆకలి గుండుట చూచి నీకు ఆహారం ఇచ్చితిమి, నీవు దప్పికొనిండుట చూచి ఎప్పుడు దాహం ఇచ్చితిమి, ఎప్పుడు పరదేశువై ఉండుట చూచి నిన్ను చేర్చుకుంటిమి, దిగంబరువై ఉండుట చూచి బట్టలు ఇచ్చితిమి, ఎప్పుడు రోగువై ఉండుట అయినను చెరసాలలో ఉండుట అయినను చూచి నీ యొద్దకు వచ్చితమని ఆయనను అడిగెదరు అన్నాడు. ఇలా అడుగుతారు అన్నాడండి. ఫ్యూచరులో జరగబోయేది చెప్తున్నాడు అన్నమాట. ఇక్కడ నీకు నాకు అర్థం కావాల్సింది ఏంటంటే, నీతిమంతుడు తను చేసేటువంటి పని ఏదైతే ఉందో ఆ పనిని ఇక్కడ ఉంచుకోడు అని అర్థం కావాలి మనకు. నీతిమంతుడు చేసేటువంటి పని ఏదైతే ఉందో అది ఇక్కడ దాచిపెట్టుకుని, మనం చూడండి నేను ఇస్తేనే దిక్కు లేదు అంటాం. మనం అనేదన్నమాట అండి, నేను చూస్తేనే కానీ నీకు ఈరోజు ఈ స్థితి రాలేదు అని అంటాం. ఇలాంటివి మనం చెప్పుకుంటూ ఉంటామండి. కానీ ఇక్కడ ఈయన చూపించేటువంటి నీతిమంతులు ఎలాగున్నారనంటే ప్రశ్నిస్తున్నారు, ప్రభువుని ప్రశ్నిస్తున్నారు. మేమా? నీకు బట్టలు ఇచ్చింది మేమా? దాహం ఇచ్చింది మేమా? ఆకలిగా ఉంటే అన్నం పెట్టింది మేమా? చెరసాలు ఉంటే పరామర్శించింది మేమా అని ఆయన్ని ప్రశ్నిస్తుంటే, అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈయన సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితోటి
అన్నాడండి. మిక్కిలి అల్పులైనటువంటి మనుషులకు మీరు ఎవరికి చేసినప్పటికీ, అంటే అవసరంలో ఉన్నవాడికి మీరు చేసే సహాయం, ఎవరు ఆపదలో ఉన్నారో వారికి మీరు తోడుగా నిలబడేటువంటి ఆ సమయం, వీటన్నిటినీ కూడా ఎవరు కౌంట్ చేసుకుంటున్నారు అని అంటే దేవుడు కౌంట్ చేసుకుంటున్నాడు, చేసినవాడు కాదు. చేసినవాడు కౌంట్ చేయట్లేదు కాబట్టి వాడు నీతిమంతుడయ్యాడు. చేసినవాడు కౌంట్ చేశాడు అనుకో, వాడు ఏమవుతాడంటే అతిశయంతో విర్రవీగేవాడు అవుతాడు. నేను చేశాను, నా వల్లనే అయ్యింది అని అతిశయంతో విర్రవీగేవాడు అవుతాడనమాట. మనం ఏం ఆలోచన చేస్తున్నామనంటే భక్తిలో ఉన్నటువంటి శక్తిని గురించి ఆలోచన చేస్తున్నాం. ఆల్రెడీ గతించిన వారం చేస్తాం, ఇంకా మన జీవితాల దగ్గర కూడా వచ్చాం. అంటే దావీదు జీవితంలోనే చూసాం ఎలా ఉండాలి భక్తి కలిగినటువంటి వ్యక్తి, తనలో ఉన్నటువంటి శక్తిని ఎలా చూపించగలడు అని చూసాం. ఇప్పుడు మనల్ని ఆలోచించుకుంటున్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తున్నారు, నీవు నీతిమంతుడు అయితే సహాయం అవసరమైన వారికి సాయం చేస్తావు, కానీ దాన్ని ఎక్కడ పెట్టుకుని వారిని దెప్పేవాడిగా ఉండవు అన్నాడు. మర్చిపోతావు, నువ్వు ఆ సంగతినే మర్చిపోతావు. ఇప్పుడు ఈయన జ్ఞాపకం చేస్తున్నాడు, మరలా ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. ఏం జ్ఞాపకం చేస్తున్నాడు అంటే, ఇదిగో మిక్కిలి అల్పులైనటువంటి వారికి నువ్వు చేసేవే, అది ఎవరికి చేసినట్లనంటే నాకు చేసావు. నువ్వు జ్ఞాపకం ఉంచుకోలేదు, కానీ నువ్వు చేసిన ప్రతి సహాయాన్ని నేను కౌంట్ చేశాను. నువ్వు చేసిన ప్రతి సహాయాన్ని నేను కౌంట్ చేశాను. నువ్వు జ్ఞాపకం ఉంచుకోలేదు, అది నువ్వు చేసావు అంతే, నేను వాటిని జ్ఞాపకం ఉంచుకున్నాను. కాబట్టి దేవుని యొక్క విశ్వాసపు జీవితంలో మనం వెళ్తున్నప్పుడు మనం చేసేటువంటి పని దేవుడు గుర్తించాలి, దేవునికి తెలియాలి. అంతేగాని మనం ఎవరికో తెలియాలని కానీ మనం చేస్తే అదంతా ఏమవుద్దనంటే పైకి భక్తి, లోపల దాని శక్తి లేకపోవడం అవుతుందన్నమాట. ఇక నేను దీని గురించి ఎక్కువ సమాచారం ఇవ్వను, కానీ పైకి భక్తి వేషం ఉండి దాని శక్తిని ఆశ్రయించిన లక్షణాలను మాత్రం చూసే ప్రయత్నం చేద్దాం. పైకి భక్తి, లోపల అదే భక్తి, లోపల అదే శక్తి నిండినవాడు ఎలా ఉంటాడనంటే, ఇదిగో భక్తిలో ఉన్నటువంటి శక్తి ఏంటంటే చేసే విధంగా ఉంటుంది, సాక్రిఫైస్ అన్నమాట అండి. అంటే తనని తాను కొరకు కాక తను ఇతరుల కొరకు ఆలోచించేవాడిగా ఉండేటువంటి లక్షణమే భక్తిలో ఉన్నటువంటి శక్తి. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చిన తర్వాత ఆయన తన కొరకు కాదు, ఆయన జీవితాన్ని మనం ఆలోచన చేసినప్పుడు ఏ రోజైనా ప్రభువైన యేసుక్రీస్తు వారు తన ఆకలిగా నుండి ఆహారం తనకు తాను తయారు చేసుకున్న రోజు ఉందా? తనకు తాను అనేక మందికి రొట్టెలు పంచినటువంటి ప్రభువు, ప్రభు తనకి ఆకలిగా ఉంది, అప్పుడు ఏమన్నా చేసుకోగలిగాడా? చేసుకోలేడా ఆయన? కానీ చేసుకున్నాడా? తనకి బాధ కలుగుతున్నప్పుడు ఆ బాధను, మనుషులకు బాధ కలిగినప్పుడు ఎలా అయితే దూరపరిచాడో అలాగా తనకు కలిగినటువంటి బాధను దూరపరిచేసుకున్నాడా? అనుభవించాడా? ఆకలిని అనుభవించాడు, బాధను అనుభవించాడు, నిద్రలేమిని అనుభవించాడు, దప్పికను అనుభవించాడు. వీటన్నిటినీ ఆయన అనుభవించాడు. మనుషులకైతే చేశాడు, ప్రజలకైతే చేశాడు, కానీ తనకు తానుగా మాత్రం ఏమీ చేసుకోలేదు. ఇతరులకు చేసేవాడిగా ఉన్నాడు. అదే తనకు తాను చేసుకోకుండా ఇతరుల కొరకు చేశాడు. తన ప్రాణం కూడా మన కొరకే ఇచ్చాడు. ఆయన జీవితం మనకేమి నేర్పిస్తుందనంటే ఇవ్వడం నేర్పిస్తుంది. ప్రేమ అనేటువంటి ఆ పదంలో ఏముంటుందనంటే ఇవ్వడమే ఉంటుంది, తీసుకోవడం ఉండదండి. ప్రేమలో తీసుకోవడం ఉండదు, ప్రేమలో ఇవ్వడమే ఉంటుంది. అదే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క ప్రేమ. ఇక్కడ మనుషులుగా మనం ప్రభువుని నమ్మిన తర్వాత ఆయన యొక్క వారసత్వంలో దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి మనం కూడా చేసే వంటి పని ఏదైతే ఉందో దాన్ని చేసేవారంగా ఉండాలి తప్ప దాన్ని గుర్తుపెట్టుకుని అవసరం వచ్చినప్పుడు, టైం వచ్చినప్పుడు దాన్ని మళ్ళీ జ్ఞాపకం చేసి దెప్పేవారుగా మనం ఉండకూడదు. ఈ పదం మనకి అర్థమవుద్దని చెప్తున్నాను, ఆ దెప్పేటువంటి పదం. అలా ఉండేటువంటి వారు ఎప్పుడు కూడా భక్తిని కలిగిన వారు ఎంత మాత్రం కాదు. ఎందుకంటే అవసరాన్ని బట్టి మారిపోతారు, వాళ్ళు మారిపోతారు, ఇలా గుర్తుపెట్టుకుని చేసేటువంటి వాడు. కాబట్టి మనం భక్తులుగా ఉన్నటువంటి మనం ఏంటి అంటే దేవుడు మనం చేసిన పని జ్ఞాపకం ఉంచుకోవాలి తప్ప మనం జ్ఞాపకం ఉంచేవారుగా ఇతరులు జ్ఞాపకం ఉంచుకోవచ్చు. ఒకవేళ ఆ రాజ్ కుమార్ చేసాడు అనుకోండి, నేను జ్ఞాపకం ఉంచుకోవడంలో తప్పులేదు. క్రాంతి చేశాడు, నేను జ్ఞాపకం ఉంచుకోవడంలో తప్పులేదు.
వాళ్ళు నాకు చేసి వాళ్ళు జ్ఞాపకం ఉంచుకుంటే నేను మర్చిపోవడం తప్పు. ఎవరైతే చేశారో వాళ్ళు మర్చిపోవడంలో తప్పులేదు, కానీ పొందినవారు జ్ఞాపకం ఉంచుకోవాలి. పొందిన వారమైన మనం మర్చిపోతే ప్రభువుని మర్చిపోయిన వారం అవుతాం. ఎందుకంటే ఆయన ప్రేమను పొందాం, ఆయన ఇచ్చిన రక్షణను పొందాం, ఆయన కట్టిన సంఘాన్ని పొందాం. ఆయన మర్చిపోతే మనం ఏమవుతామనంటే కృతజ్ఞత లేని వారం అవుతాం. కాబట్టి చేసిన వారు మర్చిపోయినా పొందిన వారు మాత్రం మర్చిపోకూడదు అనమాట ఎప్పటికీ కూడా. ఇది మంచి లక్షణం, మర్చిపోకుండా ఉండడం అనేటువంటిది. ఇక్కడ మనం చేసాం ఇతరులకి, క్రైస్తవులంగా ఏదో సహాయమో ఆదరణో ఇంకొకటో నువ్వు చేసావు, కానీ గుర్తుపెట్టుకోక పక్క వాళ్ళకి పంచిపెడతాం. మనం పప్పలు పంచిపెట్టినట్టు నేను చేశానండి, నేను వెళ్ళానండి, నేను చూశానండి, ఇది వద్దండి. మనం చేసాం, ప్రభు చూశాడు, అయిపోయింది ఇంక అక్కడితో. సాక్ష్యం పొందినవాడు చెప్తాడు, సాక్ష్యం ప్రభువు చెప్తాడు నువ్వు చేసావు అని. నువ్వు చెప్పుకోకు, నీ సొంత డప్పు నువ్వు చెప్పుకోవద్దు దయచేసి. మన కొరకు ఇతరులు చెప్తే బాగుంటుంది. ఇకపోతే భక్తి కలిగి దాని శక్తిని ఆశ్రయించిన వారి లక్షణం ఎలాగుంటుందో మనం కొన్ని ఆలోచన చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. భక్తిని కలిగి దాని శక్తిని ఆశ్రయించిన వారు ఎలా ఉంటారు అని అంటే, లోపల ఒక తత్వము పైకి మరొక తత్వం. లోపల ఒక తత్వము పైకి మరొక తత్వం. అంటే భక్తి వేషం మాత్రమే వారి పైన ఉంటుంది, కానీ దానికి సంబంధించిన కోణాలు ఎంత మాత్రమో వారి లోపల ఉండవన్నమాట. లోపల ఉండే కోణాలు వేరు, పైకి వేషం మాత్రం భక్తి అనేటువంటి ముసుగు మాత్రమే కనిపిస్తుంది అన్నమాట. కాబట్టి ఇలాంటి లక్షణాలు కలిగిన వాళ్ళు ఎలాగుంటారనంటే మనుషులను సంతోషపెట్టాలి అని కోరుకుంటారట. మొదట మత్తయి సువార్తలో యేసు ప్రభు వారు మాట్లాడుతూ కొన్ని విషయాల్ని వివరించడం మనం చూస్తాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం, మత్తయి సువార్త 6వ అధ్యాయము ప్రారంభ వచనం మనం చూసినప్పుడు ఇక్కడ ఏమంటారంటే, మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యములు చేయకుండా జాగ్రత్త పడుడి అనడండి. మనుషులకు కనబడవలనని వారి ఎదుట అంటే ఈ మాటలో ఇంకోటి ఏదో దాగి ఉంది చూడండి. నీతి కార్యములు మనుషులకు కనబడాలని చేస్తున్నావు అంటే మనుషులకు కనబడకుండా అవినీతి కార్యక్రమాలు చేస్తున్నావు అన్నమాట. మనుషులకు కనపడకుండా అవినీతి చేస్తావు, మనుషులకు కనబడాలని నీతి చేస్తావు, మనుషులు చూస్తారని చేస్తావు. అదే తప్ప దేవుడిని ఇందులో నువ్వు ఇన్వాల్వ్ చెయ్యు అనమాట. అంటే దేవుడు చూస్తాడనే ఆలోచన లేదు. వాడు చూస్తాడు, వీడు చూస్తాడు, ఆవిడ చూస్తుంది, ఈవిడ చూస్తుంది అనే ఉద్దేశంతో చేస్తున్నావు. మనుషులు కనబడాలని అనేటువంటి ఈ అధ్యాయంలో ఎక్కువ అవే విషయాలు ఉన్నాయండి. ఈ అధ్యాయంలో మనం ఆలోచన చేసినప్పుడు ఎక్కువ అవే ఉన్నాయి. చూడండి 2వ వచనం చూస్తే, కావున నీవు ధర్మము చేయనప్పుడు మనుష్యుల వలన ఘనత నొందవలనని. ఏం చేసినప్పుడు? ధర్మం చేసినప్పుడు. ఏదైనా సాయం చేసావు అనుకో, కావున నీవు ధర్మము చేయనప్పుడు మనుష్యుల వలన ఘనత పొందవలనని వేషధారులు సమాజ మందిరములలోనూ వీధులలోనూ చేయులాగున నీ ముందర బోర ఊదింపవద్దు, వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అన్నాడండి. వేషధారులు ఏం చేస్తారు? గొప్పలు చెప్పించుకుంటారు. అంటే మనుషులు మెప్పు కొరకు చేసేటువంటి పనులు ఇవన్నీ కూడా. భక్తిలో ఈ కోణం లేదండి. భక్తిలో ఈ కోణం లేదు. మనుషులు మెప్పు కోసమే చెయ్యాలి అని అనుకుంటే, ఇందాక మనం చదివినప్పుడు ప్రభు జ్ఞాపకం చేశాడు, మీరు సాయం చేశారు అని. వాళ్ళు అనట్లేదండి మేము అలా చేసాం ఇలా చేసాం అని. అలాంటి బ్యాచ్ కూడా ఉంది కదా. అలాంటి బ్యాచ్ కూడా ఇదే మత్తయి సువార్తలో కనిపిస్తుంది అనుకుంటా. ఇక్కడే ఈ మత్తయి సువార్తలో మేము అలా చేసాం ఇలా చేసాం అనేటువంటి బ్యాచ్ కూడా కనిపిస్తుంది. చూడండి, ఇగో 7వ అధ్యాయంలో ఎక్కడనండి 7వ అధ్యాయం 22 వచ్చిందో చూడండి. ప్రభువా, ఆ దినమందు అనేకులు నన్ను చూసి ప్రభువా మేము నీ నామమున ప్రవచించాము, నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టాము, నీ నామమున అనేకమైన అద్భుతములు చేశాము అని చెప్తున్నారు. అప్పుడు నేను మిమ్మును ఎన్నడూను ఎరగను, అక్రమం చేయవారులారా నా యొద్ద నుండి పోండే అని ప్రభువు చెప్తున్నాడు ఇక్కడ. అంటే చేసింది జ్ఞాపకం ఉంచుకుంటేనే కదండి ఇలాగా మేము అది చేసాం ఇది చేసాం అంటారు. జ్ఞాపకం ఉంచుకున్నాడు సైలెంట్గా ఉంటాడండి. ఇందాక మనం 25వ అధ్యాయంలో చదివాం కదండి. వారు సైలెంట్గా ఉన్నారు,
చేశారు కానీ సైలెంట్గా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు చేసామనేటువంటి గొప్పలకు పోలేదు, నిశ్శబ్దంగా తమ తాము తగ్గించుకున్నారండి. ఏమంటే అలా గొప్పలకు పోయేలాగుంటే ప్రభు ఎంత గొప్పలకు వెళ్ళిపోవాలా? ఇప్పుడు లోకాన్ని రక్షించింది నేనే అని ప్రభు ఎంత గొప్పలకు వెళ్ళిపోవాలి నిజానికి. అలాంటి సందర్భమైనా కనిపిస్తుందా మనకి? ప్రభు ఎప్పుడూ తగ్గించుకున్నవాడిగానే కనిపిస్తున్నాడండి, ఎప్పుడూ తగ్గించుకున్నవాడిగా అనిపిస్తున్నాడు. తండ్రి అయినటువంటి దేవుడు అనేటువంటి ఆయన ఉన్నాడు, ఆ క్రింద నేనున్నాను అనేటువంటి ఒక భావన చూపిస్తాడు మనుషులుగా మనకి. ఆయన దేవునితో సమానమైన వాడై ఉండి తాను తగ్గించుకోవాలి, నేను ఇక్కడ దిగిపోవాలి అని ఎప్పుడు అనుకోలేదట. నేను దిగిపోవడం ఎందుకు, నేను ఎక్కడే ఉండాలి అని అనుకోలేదు ఆయన. ఆ విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక తాను తగ్గించుకున్నవాడు, క్రిందకు వచ్చాడు, అయిపోయింది, రక్షణ ఇచ్చాడు, అయిపోయింది, తిరిగి లేచాడు. పోనీ తిరిగి లేచిన తర్వాత అయినా గొప్పలు చెప్పుకున్నట్టు మనకేమైనా కనిపిస్తుందా? మనం కొరింథీ పత్రిక చూసినప్పుడు అండి ఏమంటాడంటే, అంతా ముగిసిన తర్వాత రాజ్యము తండ్రికి అప్పగిస్తాడు అంటాడండి. అంటే మరి అప్పటి వరకు అరల తిరిగి లేచాడు, మనకి తీర్పు జరిగేటువంటి దినం వరకు ఆయన అలాగే చూస్తున్నాడు. ఇదంతా కూడా ఆయన తగ్గింపుతోనే కనిపిస్తున్నాడు. ఆ దినం అయిన తర్వాత రాజ్యాన్ని తండ్రికి అప్పగించేవాడిగా కనిపిస్తున్నాడు. అంటే ఆయన ఎంత తగ్గింపులో కనిపిస్తున్నాడు యేసుప్రభు వారు. మరి మనం ఏదైనా కొంచెం చేసినప్పటికీ, ఇదిగో ఇక్కడ చూడండి, నీ నామం అలా చేసాం, ఇలా చేసాం, అంత సాయం చేసాం, ఎంత చేసాం, మేము లేకపోతే లేనే లేదు, ఇలాంటి మాటలు చెప్పేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దేవునికి అయిష్టులండి. దేవునికి దేవుని ఇష్టపడ్డ. ఎందుకనంటే వాళ్ళు మనుషులు గొప్పలు కోరి చేసేవాళ్ళు తప్ప భక్తితో చేసేవాళ్ళు కాదు. భక్తితో చేసేవాళ్ళు అయితే అంతర్గతంగా దేవునికి సంబంధం కలిగి ఉంటారే తప్ప బహిర్గతంగా గొప్పల కోసం వాళ్ళు ఎంత మాత్రం అడుగులు వేసేవారిగా ఉండరు. ఇంకా మనం ఈ 6వ అధ్యాయంలో చూస్తే 5వ వచనం, 6వ అధ్యాయం 5వ వచనంలో, మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు. వేషధారులు అయితే ఎలా ఉంటారంటే, మనుషులకు కనబడవలనని సమాజ మందిరములోనూ వీధుల మూలలలోనూ నిలిచి ప్రార్థన చేయటం వారికి ఇష్టము అంటున్నాడండి. వేషధారులు ఏం చేస్తాడండి అంటే, ఓయ్ బాబోయ్ ఈయన చాలా గొప్ప ప్రార్థన చేసేస్తాడు, ఈ మనిషి ఎంత ప్రార్థనాపరురాలో అనుకోవాలని ప్రార్థన చేస్తాడు. ఎంతకనే నువ్వు అంత చెయ్యకు. ప్రార్థన మనుషులకి వినపడ్డానకా దేవునికి వినపడ్డానకా? ప్రార్థన దేవునికి వినపడ్డానికే అండి, మనుషులకు వినపడ్డానికి కాదు. కాబట్టి మనం ప్రార్థన చేసేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా చేస్తున్నాం. ప్రార్థన దేవునితో మాట్లాడుతున్నాం అని చేయాలి. ప్రార్థనలో కూడా బోధలు చేస్తుంటాం. ఎందుకని ఒక్కోసారి ప్రార్థన చేసేటప్పుడు బోధలు చేస్తాం, వాక్యాలు వల్లింతుంటాం. ఈ దేవునికి తెలవా వాక్యాలు? ప్రార్థనలో వాక్యాలు దేవునికి తెలవని మళ్ళీ వాక్యాలు దేవునికి చెప్తున్నావా? ఆయనకి వాక్యం యొక్క ఆంతర్యం తెలదని మళ్ళీ అందరూ చెప్తూ ఉండి. ఒకసారి చాలామంది ప్రార్థన చేశారు, గమనించండి. వాక్యం చదివి ఆ వాక్యం యొక్క భావం చదువుతుంటాం మళ్ళీ అందులో ప్రార్థనలోను. ఏడు దేవుడికి వాక్యమును దాని భావం తెలదనా? కొంచెం ఇది పెడితే నేను దేవునితో మాట్లాడుతున్నాను, సో అడగాల్సిందేటో అడుగు, ఆయనకి విన్నవించుకోవాల్సిందేటో విన్నవించుకో ప్రార్థనలో. అంతేగాని ఎదుటోడు వింటాడు కదా ప్రార్థన, అమ్మో ఈ ప్రార్థనలో చూసావు ఎంత వాక్యం చదివేస్తుందో, ఈ ప్రార్థనలో చూసావు వాక్యానికి వివరం చెప్పేస్తుంది అని ఎదుటోడు అనుకోవాలని నీ ఇక్కడ తాపత్రయం. ఎవరికి తెలదు? వాక్యం తెలిసినోడికి తెలుస్తుంది, దేవునికి తెలుస్తుంది. అంతకన్నా ముందు నీ ఉద్దేశం ఏంటో, నీ ఎలాంటి బిల్డప్తో ప్రార్థన చేస్తున్నావు అని. కాబట్టి కొంచెం మనం ఇక్కడ బుర్ర ఉంటుంది కదండి, దాన్ని ఉపయోగిస్తే భక్తితో ఉన్నామా లేదా వేషధారణతో ఉన్నామా అర్థమైపోద్ది మనకి. దేవుడు కోరేది ఏంటంటే భక్తిని కలిగి ఉండు, వేషధారణ వద్దు. వేషధారణ ఎవరు వేస్తారంటే ఈ డ్రామాలో, సినిమాలు, సీరియల్లో యాక్ట్ చేసి వాళ్ళు వేస్తారు. ప్రత్యేకంగా వాళ్ళు దానికోసం శిక్షణ పొంది, యాక్టింగ్ శిక్షణ పొంది ఆ తర్వాత వెళ్ళి నటిస్తారు. క్రైస్తవుడు శిక్షణ నటనకు పొందట్లేదు, జీవించడానికి పొందుతున్నాడు. ఇక్కడ శిక్షణ నీవు నిత్య జీవానికి వెళ్ళడానికి పొందుతున్నావు, అంతేగాని నటించడానికి కాదు. కాబట్టి మనుషులకు కనబడవాలని చెయ్యొద్దు. ఏది కూడా దేవుడికి కనబడాలి, దేవుడు చూస్తున్నాడు అని చేస్తే భయంతో చేస్తాం ఏ పనైనా. అప్పుడు ఆ భయంతో చేసేటువంటి పనిలో ఫలితం ఉంటుంది. కొంతమందిని నీ జీవితం ఏం చేస్తుందంటే ప్రభావితం చేస్తుంది. అదే యాక్టింగ్తో చేసావనుకో ప్రభావితం చేయదు, ఎవరిని ప్రభావితం చేయదండి. యాక్టింగ్ చేసేవాళ్ళ లైఫ్ ఎవరిని ప్రభావితం చేయదు. ఏదో యాక్టింగ్ కొంచెం బాగా కనపడుతుంది, నటనకు చూడండి. నలుగురు హీరో నటించినప్పుడు బాగా యాక్ట్ చేస్తున్నాడని కొంతసేపు వాడి వైపు నిలబడతారు. ఎంతసేపు నిలబడతారండి? కొంచెం ఆ ఫీల్ ఉన్నంత దినాలే.
ఒక హీరో వైపు ఒక కుర్రోళ్ళు వెళ్ళారనుకోండి, ఒక యవనప్రాయం ఉన్నంత తినాలే, వాడికి ఒక జీవితం స్టార్ట్ అయిన తర్వాత, కుటుంబం ఏర్పడిన తర్వాత, వాడి లైఫ్లో పడిన తర్వాత అంత ఉండదు. అప్పుడు అంత ఉండదు. ఆడికేట్రా పోయింది, ఇక్కడ మామూలుగా ఉండలేదు నాకు అంటాడు. అప్పుడు ఆడే. కారణం ఏంటంటే ఆ నటనకి ఏదో ఆకర్షితుడయ్యాడు, కానీ తన జీవితాన్ని ఇచ్చేయడు. వాళ్ళకి తన జీవితాన్ని ఇచ్చేయడు. కానీ దేవునికి ఆకర్షితుడైనోడు, భక్తికి ఆకర్షితుడైనోడు జీవితాన్ని ఇస్తాడండి దేవుని కోసం. తన జీవితం అంతా అదే లైఫ్, ఇంకా ఆ ఆలోచనతోటే బ్రతుకుతాడు దేవుని దగ్గర. ఏదైతే ఉద్దేశంతో దేవుని దగ్గరికి నేను వెళ్ళానో, నా జీవితాన్ని కట్టుకున్నానో దేవుని దగ్గర, దేవుని యొక్క నిజానికి నేను ఎలా అయితే ఆకర్షితునయ్యానో అదే నిజాన్ని నేను కలిగి నా జీవితం అంతా బ్రతకడానికి ప్రయత్నం చేస్తాను. మనం యాక్టింగ్ నేర్చుకోవట్లేదు కాబట్టి మనుషులకు కనబడాలని చేయకూడదు. మనం ఎప్పుడు కూడా భక్తి అనేటువంటిది అంతర్గతమైనటువంటి విలువలు కలిగి ఉన్నది. ఆ విలువలు మన చుట్టూ ఉన్న వారిని ప్రభావితం చేయాలి, మన ప్రార్థన ప్రభావితం చేయాలి, మన లైఫ్ అంటే మనం నడిచేటువంటి నడవడికి ఏదైతే ఉందో అది ప్రభావితం చేయాలి. మొదట్లో ఒకవేళ మనల్ని కొందరు తిట్టుకున్నా ఆ సత్య జీవితాన్ని మనం కొనసాగిస్తూ ఉంటే అది కొన్ని దినాలు గడిచిన తర్వాత లోకానికి అర్థమవుద్దండి. మొదట్లో అమ్మో చాలా చేస్తుంది, నటించేస్తున్నాడు అని అనుకోవచ్చేమో, ఎందుకంటే అలాంటి లైఫే ఉంటుంది కాబట్టి మనుషులందరికీ. వాళ్ళు ఏమనుకుంటారంటే ఆ కోణంలోనే చూస్తారు, అమ్మో చాలా నటిస్తున్నాడు, అమ్మో చాలా వచ్చేసింది అని అనుకుంటారండి ఫస్ట్లో. కానీ అదే ఉందనుకో ఇంకా మాట నోట్లో నుంచి రాదు. కారణం ఏంటంటే ఎప్పుడూ అలాగే ఉన్నాం కాబట్టి మనం ఎప్పుడు కూడా అదే ప్రార్థనా జీవితం, అదే భక్తిని, అదే విశ్వాసాన్ని, అదే తగ్గింపుని కలిగి బ్రతుకుతుంటే ఆ నోరు మూతపడిపోద్ది. నిన్ను ఎగతాళి చేసిన నోరు మూతపడిపోద్ది. ఈ భక్తి విశ్వాసం ఏదో బాప్తిసం పొందిన 3 నాళ్ళ ముచ్చట్లాగా నువ్వు యాక్ట్ చేసావు అనుకో, లైఫ్ అంతా అంటూనే ఉంటారు నిన్ను. లైఫ్ అంతా అంటూనే ఉంటారు, అమ్మ ఈయన నమ్మి పని లేదురా బాబు, 3 రోజులు అలాగుంటాడు, 4 రోజులు ఇలాగుంటాడు, కాబట్టి వీడి గురించి మనం ఏం ఆలోచించిన అవసరం లేదు, ఈయన పక్కనెట్టు, ఈయన గురించి ఆలోచించి మన బుర్ర పాడు చేసుకోవడం ఎందుకు, ఇలాంటివాడిని పక్కనెట్టడమే మంచిది అనుకుంటారండి. అదే నీ జీవితం స్టార్ట్ అయ్యింది క్రీస్తు ప్రభులో, ఆ రోజు నుంచి నువ్వు నిన్ను ఎవరేమనుకున్నా నీ సత్య ప్రవర్తన అలా కలిగి ఉంటే అనుకున్నవాడు నోరు మూతపడుతుంది ఒక రోజుకి. కాబట్టి యాక్టింగ్ చేసేవాడు ఏ రోజు నిలబడ్డ దేవుని దగ్గర, దేవుని కోసం జీవించేవాడు మాత్రమే నిలబడతాడు. ఈ అధ్యాయంలో ప్రభువు వాళ్ళ కోసం ఎక్కువ చెప్పాడండి, మనుషులకు కనబడవాలని అని. 16వ వచనం చూడండి, మళ్ళీ 16వ వచనం, మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకూడి, తాము ఉపవాసము చేయుచున్నట్లు మనుషులకు కనబడవలనని వారు తమ ముఖములను విసారము చేసుకుందురు అన్నాడండి. ఇదేంటండి ఇది? ఉపవాసం చేసేవాళ్ళు కూడానట మనుషులకు కనపడాలనట వాళ్ళ ముఖము ఇలాగ తేలబెట్టేస్తారట. అదేమో ఈరోజు ఉపవాసం అంటారంట. నిన్ను అడిగిందా ఉపవాసం ఉన్నావో లేదా అని? అదే అమ్మ అంటే ఏం లేదని అంటే పోయే. ఈరోజు ఉపవాసం అంటే నీ ఉద్దేశం ఏంటి? అమ్మో నా భక్తిని గుర్తించేయాలని. మనుషులు కాదని మనం గుర్తించాల్సింది ఎవరు గుర్తించాలి? దేవుడు గుర్తించాలి. దేవుని యొక్క లోబడి, దేవునికి ఆయన భయానికి మనం లోబడి బ్రతికితేనండి మనుషులు ఆటోమేటిక్గా ఆ గుర్తింపు కలుగుతుంది మనుషుల దగ్గర. ఈరోజు కలగకపోవచ్చు, రేపు కలగకపోవచ్చు, 10 రోజుల తర్వాత అయినా మనుషుల దగ్గర గుర్తింపు కలుగుతుంది. నువ్వు ఈరోజే మొదలెట్టావు అనుకో, రేపు నువ్వు ఉపవాసం ఉన్న రోజు వీళ్ళని అనేస్తారు, మొదలెట్టదు చూడే నువ్వు ఇలా గెలుకు అలా మొదలెట్టయిపోతున్నావు అని ముందుగా చెప్పేసుకుంటారు. ఎందుకని? నీ యాక్టింగ్ ముందే చూపించేసావు కాబట్టి. అదేమంటే అమ్మాయి ఉపవాసం ఈరోజు అని ముందే చూపించేసావు కాబట్టి అప్పుడు ఏమనుకుంటారంటే ఇన్ని వాళ్ళు చూడు ఒకసారి గెలుకు మొదలెట్టయిపోతున్నావు అంటారండి. ఇలా ఉండకూడదు. భక్తి అనేటువంటిది ప్రభావితం చేసేది, మనుషుల జీవితాలని ప్రభావితం చేయాలి అంతే తప్ప మనుషుల జీవితాల దగ్గర అదేదో కామెడీ పీస్ లాగా అయిపోకూడదు భక్తి అనేటువంటిది. ఎందుకంటే ఈరోజు క్రైస్తవ్యంలో ఎక్కువ ఇలాంటి వేషాలే ఉన్నాయండి. ఇలాగ వేషం వేస్తేనే ఎదుటోడు నమ్ముతాడు, ఇలాంటి వేషం వేస్తేనే ఎదుటోడు బుట్టలో పడతాడు. అంటే ఎలాగుందంటే చేపలు పట్టి వాళ్ళు తయారయ్యారు ఈరోజు క్రైస్తవులు. ఎదుటోడు ఎందుకు? ఎదుటోడిని బుట్టలో వేయడానికి నీ భక్తి. ఎదుటోడిని బుట్టలో వేయడానికి కాదు, ఎదుటి వ్యక్తిని, చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులను పరలోకం నడిపించడానికి మన భక్తి. వాళ్ళ బుట్టలో వేయడానికి నువ్వు యాక్టింగ్ చేయడం ఎందుకు? అలా యాక్టింగ్ చేసేవాడు ప్రతి ఒక్కడు తన ఫలం పొందే ఉన్నాడు అన్నాడండి. వీళ్ళందరూ అనంటండి ఎలాంటి వాళ్ళు అనంటే లోపల ఒక స్వభావం, పైకి మరో స్వభావం. లోపలేమో క్రూరత్వం నిండి ఉంటుందట, పైకి మాత్రం మంచిగా
చాలా గొప్పగా యాక్టింగ్ చేస్తారట. ఇదే యేసు ప్రభు వారు చెప్పారు చూడండి. ఇదే మత్తయి సువార్తలో 7వ అధ్యాయము, మత్తయి సువార్తలో 7వ అధ్యాయము 15వ వచనం చదివితేనండి, అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడుడి, వారు గొర్రెల చర్మములు వేసుకుని మీ యొద్దకు వత్తురు, కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు అన్నాడండి. లోపల ఎవరంటండి వాళ్ళు? క్రూరమైన తోడేళ్ళు అన్నాడు. పైకి ఎలా కనిపిస్తున్నారు? గొర్రెల చర్మము అన్నాడండి. ఏంటండి? గొర్రెల చర్మము కనపడుతుంది, కానీ లోపల ఎలాగుంది వాళ్ళ తత్వము? క్రూరత్వం. అంటే అవకాశం దొరికిదాకా చూసి ఆ తోడేలు పని ఏంటండి? గొర్రెల్ని తినడం అండి. ఆ జంతువుల్ని తినడం తోడేళ్ళ తత్వం. అదేం చేస్తుంటే గొర్రెలాగే వేషం వేసుకుని వాళ్ళ మధ్యలో కలిసి అలాగ తిరిగి టైం కోసం ఎదురు చూసి టైం దొరికింది, టక్కుమని పిల్లనే పట్టేసుకుంటుందట. దాని గురించే పౌలు గారు కూడా చెప్పాడు. మనం అపోస్తల కార్యాలు 20వ అధ్యాయంలో మీకు గడిచినప్పుడు ఎప్పుడు కానీ ఈ మాట జ్ఞాపకం చేశాను. 20వ అధ్యాయంలో 29వ వచనం దగ్గర ఆయన మాట్లాడుతూ, నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించునని నాకు తెలియను. వారు మందను కనికరింపరు, మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకుని పోవాలని వంకర మాటలు పలుకు మనుష్యులు మీలోనే బయలుదేరతారు. ఈ మందలోనే, క్రైస్తవం అనే గుంపులోనే గొర్రె చర్మం వేసుకున్నటువంటి క్రూరమైన తోడేళ్ళు ఉంటాయి. వాళ్ళు అవకాశం కోసం ఎదురు చూస్తారు. అవకాశం దొరికేటప్పటికి టక్మని క్యాచ్ చేస్తారు అన్నాడు. ఎలా క్యాచ్ చేస్తారు వీళ్ళు అని అంటే, లోపల బుద్ధి ఒకటి ఉందే. ఏంటది? వంకర బుద్ధి. ఆ వంకర బుద్ధిని బట్టి వంకర మాటలు పలుకుతారు అన్నాడు. ఇదిగో అదే రాసిరండి ఇక్కడ 30వ వచనంలో, ఈడ్చుకుని పోవాలని వంకర మాటలు పలుకుదురు. పేతురు గారు పత్రిక రాస్తూ కూడా ఇలాంటి స్వభావం కలిగిన వారి గురించి ఒక విషయాన్ని చెప్పాడు. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయంలో 2వ అధ్యాయంలో మధ్యలో నేను చదువుతున్నానండి, చూడండి. వీరు తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనము కలగజేసుకొనుచు నాశన కర్రమగు భిన్న అభిప్రాయములను రహస్యముగా బోధించుదురు, మరియు అనేకులు వారి పోకిరీ చేష్టలను అనుసరించి నడుతురు. వీరిని బట్టి సత్య మార్గము దూషింపబడును అన్నాడు. సత్యం అనేటువంటిది ఒకటి ఉంది, సత్య మార్గం అనేటువంటిది ఒకటి ఉంది. కానీ దానికి వేషధారులు అనేటువంటి వారు ఏం చేస్తారంటే అవి ఇవి కలిపి ఏవో వేషాలన్నీ వేసి, ఆ వేషాలు వేయడం వల్ల ఎవరినో ఆకర్షించుకుని ఇప్పుడు లోకానికి ఎలా కనిపిస్తారంటే అందరికీ తిట్లు తెచ్చేవాళ్ళే కనపడతారట. అందరికీ లోకం చూస్తుంది కదా. క్రైస్తవులు అంటేనే ఇప్పుడు లోకం ఎలా చూస్తుంది అనుకుంటున్నారండి? క్రైస్తవులు అంటే దోచుకునేవాళ్ళు, క్రైస్తవులు అంటే మభ్య పెట్టేవాళ్ళు, ఆశలు చూపించి మనుషులను మోసం చేసేవాళ్ళు. ఇవే లోకంలో వెతికితే ఇవే కనపడుతున్నాయండి క్రైస్తవుల గురించి. 90% క్రైస్తవులు ఇలాగే ఉన్నారు. ఏవో ఆశలు, చెప్పాల్సిన బోధ మానేసి మనుషులు దేనికైతే కొంచెం మనిషి మనసు అండి కొంత బలహీనతంగా ఉంటుందండి. అది దొరికితే బాగున్నాను, ఇది ఉంటే బాగున్నాను, అది తగ్గితే బాగున్నాను, ఇలా ఆలోచిస్తూ ఉంటాం మనం. ఆ వీక్నెస్ని పట్టుకుని ఇదిగో ప్రభు నీకు చేస్తాడు అనేటప్పటికి మనకు ఆశ ఉంటుంది కదండి, అలాగన్నాను కొంచెం జరుగుతుందని. కానీ అసలైంది వదిలేసేసి కొసరై పట్టుకుని వాళ్ళని క్రైస్తవులుగా మారుతారు. వాళ్ళ క్రైస్తవులు అవ్వరు నువ్వు మార్చినా కానీ. దేవుడు క్రైస్తవులుగా మార్చడానికి ఏమన్నాడనంటే రక్షణ సువార్త ప్రకటించమన్నాడంటే ప్రభు యొక్క మాట, అంటే ఆయన యొక్క మరణము, సమాధి, పునరుత్థానం అనేటువంటి గొప్పతనం ఏంటో లోకానికి చెప్పు, దాన్ని అర్థం చేసుకున్న వాళ్ళు నా దగ్గరికి వస్తారు. ఇది సువార్తలో ఉన్నటువంటి అమూల్యమైనటువంటి భావం. అంటే పునరుత్థానంలో ఏముందో ఆ గొప్పతనం లోకానికి తెలియాలంటే లోకం ఏమనుకుంటుందంటే ఈ జీవితమే అయిపోతుంది, ఇక చచ్చిపోతే ఏమైపోతామో ఎవరికి తెలుసు అనుకుంటుంది లోకం. కానీ ఇదిగో క్రీస్తు ప్రభు చెప్తున్నాడు, చనిపోయిన తర్వాత ఏమవుతుందో సాక్ష్యం చూపించాడు. ఇదిగో ఆయన పునరుత్థానుడై తిరిగి లేచాడు. ఆయనను నమ్మిన వారు ఇలాగ పునరుత్థానులు అవుతారు, మహిమ దేహంతో పరలోకం వెళ్తారు అనేటువంటి రుజువు ప్రభు జీవించాడు.
ఆ రుజువును నువ్వు నమ్మితే, ప్రభువుని విశ్వసించు, ఈ లోకపు జీవితం ముగిసిన తర్వాత పరలోకం అనేటువంటి మహా గొప్ప జీవితం నీకు లభించబోతుంది. దానికి రుజువు ప్రభువే, అదే క్రైస్తవ్యం అని చాటించన్నాడండి ప్రభు. అది వదిలేశారండి, అది వదిలేశారు. ఇప్పుడు మనిషికి వీక్నెస్ ఉంటుంది, ఏదో అప్పుల వీక్నెస్, జ్వరాల వీక్నెస్, ఇంకొక వీక్నెస్ ఉంటుంది. మనుషులు అన్నాక వీక్నెస్ ఉండకుండా ఉండదు. ఆ వీక్నెస్ని పట్టుకుంటున్నాడు ఇప్పుడు ఈ బోధించే బోధకుడు. ఆ వీక్నెస్ని పట్టుకుని, ఇదిగో ప్రభువుని నమ్ముకో అమ్మా, పెళ్ళి అయిపోద్ది, ప్రభువుని నమ్ముకో అమ్మా, ఇంకోటి అయిపోద్ది అంటున్నాడు. నువ్వు ఆ లోకం కొరకు ప్రభువుని నమ్ముకుంటే ఈ లోకంలో అవసరతలు దేవుడు తీరుస్తాడు. ఇది లైను. కానీ అసలైంది పక్కన పెట్టి కొసరులతో పిలుస్తున్నారు. కొసరులతో వచ్చినోడు అసలైన దాన్ని పొందుకోలేడు. కొసరుతో వచ్చినోడు ఎప్పుడు కూడా అసలైన దాన్ని పొందుకోలేడు. ఎందుకంటే అసలైంది ఏంటో వాడికి తెలియదు. ఎప్పుడు కొసర కోసం ఎదురు చూస్తుంటాడు. నిత్య జీవం కోసం ఎదురు చూడవాడు. ఏదో ఆశతో పిలుస్తావు, ఆశ కోసం ఎదురు చూస్తాడు. నిత్య జీవం వస్తుంది, ఇది వస్తే ఎంత, రాకపోతే ఎంత అని అనుకోడువాడు. ఇది రాకపోతే అది ఎందుకు నాకు అనుకుంటాడు. ఎందుకని నువ్వు పిలవడమే కొసర కోసం పిలుస్తావు, అసలైన దాన్ని వాడికి నేర్పలేదు కాబట్టి ఇలాంటి భాగోతాలు ఎన్నో ఉండడాన్ని బట్టి లోకం ఏం చేస్తుందంటే క్రైస్తవ్యాన్ని చూసి అంత బూటకం అండి క్రైస్తవులు అంటున్నారండి. క్రైస్తవులు బూటకులు కాదు. చాలామంది అబద్ధికులు బయలుదేరి ఏం చేస్తున్నారంటే బూటకాన్ని ప్రచారం చేస్తున్నారు. లోకానికి క్రైస్తవం అంటే బూటకంగా కనపడుతుంది. వాస్తవం ఉండిపోయింది. వాస్తవం తెలిసిన వాళ్ళు తక్కువ ఉన్నారు, బూటకం తెలిసిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు. అది లోకం అంతా ప్రచురం అయిపోయిన వల్లనే క్రైస్తవం అంటే బూటకం అన్నట్టు కనపడుతుంది. వాస్తవం తెలియచెప్పాలి. ఎలాగానంటే మన జీవితంలో నుంచి భక్తిని చూపించి, మన మాటలో నుంచి భక్తిని చూపించి, లోకానికి వేషధారుల వలె కాదు, ప్రభువుకు లోబడిన వారి వలె నువ్వు జీవించాలి. ప్రభువుకు లోబడిన వారి వలె మనం చూపిస్తే అప్పుడు వేషధారులాగా ఉండం. అంటే లోపల ఒక స్వభావం, పైకి మరొక స్వభావం. ఇలాంటి స్వభావాన్ని కలిగి మనం ఉండమండి. అలాంటి స్వభావం కలిగిన వారి వల్ల చాలా సమస్యలు ఉన్నాయి. ఇంకా మనం చూస్తేనండి దేవుని గ్రంథంలో ఇంకా మనం చూస్తే ఒకసారి చూద్దాం. తీతు పత్రికలో ఒకసారి తీతు పత్రిక తీయండి ఇక్కడ అనుకుంటా. తీతు పత్రికలో 1వ అధ్యాయము 16 వచనం ఒకసారి చూద్దాం. 1వ అధ్యాయం 16 వచనం. దేవుని ఎరుగుదుమని వారు చెప్పుకుందురు కానీ అసహ్యులను, అవిధేయులను, ప్రతి సత్కార్యం విషయము భ్రష్టులనై ఉండి తమ క్రియల వలన ఆయనను ఎరగమన్నట్టు. ఈ వాక్యాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోండి. దేవుణ్ణి ఎరుగుదుమని వారు చెప్పుకుంటారు. మేము దేవుణ్ణి ఎరుగున్నాం. ఒక విశ్వాసం అనుకోండి, నేను దేవుణ్ణి నమ్ముకున్నానమ్మా అంటాడు. బోధకుడు అనుకోండి, ఏమో నేను సువార్థికుడిని, లేదా నేను పాస్టర్ గారిని, దేవుని సేవకుడిని. ఇలాంటి మాటలే చెప్పుకుంటూ ఉంటాం. మంచిదే చెప్పుకోవడం, కానీ చెప్పిన దానికి బ్రతుకుతున్నావా, ఆ విలువను కనపరుస్తున్నావా అన్నదే ఇక్కడ ప్రాముఖ్యం. దేవుణ్ణి ఎరుగుదమని వారు చెప్పుకుందరు కానీ ఇప్పుడు ముసుగు లోపలికి వెళితే పైన మాట ఏముందంటే దేవుణ్ణి ఎరుగుదాం, దేవుని కోసం దేవుని ప్రార్థన చేస్తాను నేను, అమ్మ అందరి కోసం ప్రార్థన, ఉపవాసం ఉంటాను నేను, చాలా మంచిది, ఈ చాలా మంచి పనులన్నీ చేస్తాను, ఇంకా మంచిది, ఇలాగ అన్నీ చెప్తావు. కానీ ముసుగు లోపలికి వెళితే వాళ్ళు అసహ్యులను, అవిధేయులను, ప్రతి సత్కార్యం విషయంలోనూ భ్రష్టులు. ఎక్కడ మంచి పని చేస్తే అక్కడ లాభాన్ని కోరుకునేవాడు అనమాట వీడు. ఎంతకైనా వీడు ప్రతి సత్కార్యంలోనూ భ్రష్టుడు. అంటే ఎవరు అనుకుంటున్నారండి? ఎలాంటి వాడు అంటే వీడు ఏదో ఒక మేలు చేస్తుంటాం కదా. ఇప్పుడు నేను రాజారావు గారి దగ్గరికి 10,000 ఇయ్యని రాజకుమారి నుంచి పంపించానమాట. 10,000 అట్టుకెళ్తున్నాడు, ఇది మంచి పనే. ఆడు పట్టుకుని నడుచుకుంటూ వెళ్తున్నాడు, చాలా దూరం వెళ్ళాలి పాపం, అది మంచి పనే. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక 500 జోబులు వేసుకుంటాడు అంటాడు. 500 జోబులు వేసుకుంటాడు. ఇక్కడ 10,000 ఇచ్చినట్టు తెలుసు ఆయనకి, కానీ 500 జోబులు పెట్టుకునే మాట చెప్తాడు అన్నమాట అక్కడ సింపుల్గా. ఏంటి, ప్రతి సత్కార్యంలోనూ వాడు భ్రష్టత్వాన్ని మాత్రం చూపించడం మాండనమాట. ఎందుకంటే వాడు తంత్రమే అది, వాడి లోపల ఉన్న స్వభావమే అది. పైకి మాత్రం ఓ బాబాయ్ 100 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చినండి బాబు రాజారావు గారు మీకోసం అంటాడు అనమాట. ఆయన ఏమనుకుంటాడంటే అమ్మ బాబాయ్ అనుకుంటాడు, కానీ వాడి పని అది ఇవ్వాలి అక్కడికి వెళ్ళి. కానీ ప్రతి సత్కార్యంలోనూ వాడు భ్రష్టత్వాన్ని చూపించేవాడు. పైకి మళ్ళీ వేషం ఏంటి, దేవుని కబుర్లు, దేవుని మాటలు. అవి చూస్తేనండి ఈడంత భక్తిపరులు లేడనుకుంటా. కొంతమంది చెప్తుంటేనండి అయ్యో యేసుక్రీస్తు బదులు ఇతనుంటేనే బాగుండేమో అన్నట్టు మాట్లాడతారు. యేసుక్రీస్తు వచ్చాడు కానీ అనవసరంగా పరలోకం నుంచి ఇతనే అతనికన్నా గొప్పోడేమో అనుకుంటాం. అంత మాటలు విధానమును
కానీ ఈ ముసుగు లోపలికి వెళ్తే వాడు ఒరిజినాలిటీ చాలా తక్కువ మంది తెలుస్తుందండి. చాలా తక్కువ మందికి, గమనించిన వాళ్ళకి తెలుస్తుంది. క్రైస్తవుడు అంటేనే గమనించాలని ప్రతి ఒక్కరినే. అది చెయ్యం మనం, గుడ్డిగా వెళ్ళిపోవడమే. ఇక గమనించాలి, ప్రతి ఒక్క వ్యక్తిని గమనిస్తేనే క్రైస్తవుడు యొక్క నిజాయితీ ఏంటో బయటకు వస్తుంది. ఏటో వెళ్ళిపోతున్నాం అంటే వెళ్ళిపోవడమే. ఇక వాక్యం తెలీదు, మంచిదే, పోనీ మనిషినన్నా తెలుసుకోవాలి కదా, ఆ వ్యక్తిత్వం, ఆ స్వభావం, ఆ లక్షణం ఏంటి అని గ్రహించాలని దేవుడు చెప్తున్నాడు కదా. ఏం కానీ మనం గమనించకపోతే ఈ అసహ్యులు, అవిధేయులు మనకు ఎలాగ అర్థమవుతారు? వాళ్ళు అసలు మనం గమనించడం మానేస్తే వాళ్ళు మనకు ఎలా అర్థమవుతారు? వీడు అసహ్యుడా, వీడు అవిధేయుడా, అంటే విధేయత లేనివాడా, దేవుడు ఎంతగానో అసహించుకుంటాడా వీడిని అని మనకు ఎలా అర్థమవుతారంటే మనం ఒకసారి గమనిస్తేనే అర్థమవుతారు. ఎవరన్నా కదా, బోధించే బోధన గమనించాలి, జీవించే జీవితాన్ని గమనించాలి, వేసే ప్రతి స్టెప్ గమనించాలి. మనం ఆ స్టెప్ గమనించకపోతే వేషం మాత్రమే కనిపిస్తుంది. ఈరోజు క్రైస్తవులు ఆ వెలుచూపును చూసేవారుగా ఉండకూడదు. వెలుచూపు అంటే పైన కనిపించే వేషాన్ని చూసేవారుగా ఉండకూడదు. వాడి జీవితం ఏంటో వాస్తవాన్ని చూసేవాడిగా ఉండాలి. నేను అందుకే చెప్తాను, ఎప్పుడు లోపల ఏది ఉంటే అదే ప్రదర్శించు. కోపం ఉంటే కోపం ప్రదర్శించు, ఏదో ఇంకొక బుద్ధి ఉంటే దాన్నే ప్రదర్శించు. అప్పుడు చూసేవాడు ఏమంటాడు? అది తప్పు అని చెప్తాడు. లోపల ఏ తత్వం ఉంటే దాన్ని ప్రదర్శించే బయటికి. అప్పుడు ఎదుటోడు అది తప్పురా అంటే మారుతావు. అది ప్రదర్శించనన్నాళ్ళు నువ్వు అలా వేషం వేసుకుంటూనే ఉంటావు. నీ దగ్గర ఉన్న వాళ్ళకి వేషం వేయడమే నేర్పిస్తావు. మన ఇంటికి కావచ్చు, మన కుటుంబానికి కావచ్చు, మన స్నేహితులు కావచ్చు, మనం అదే వేషాన్ని నేర్పిస్తాం. ఎందుకంటే మనం నిజాయితీగా బ్రతకట్లేదు. అప్పుడు మన దగ్గర ఉన్న వాళ్ళకి ఆ వేషాన్ని నేర్పిస్తాం, మన ఇంటి వారికి అదే వేషాన్ని నేర్పిస్తాం. మనం మనుషుల కోసం చూస్తున్నాం తప్ప దేవుడు మనల్ని పరిశీలన చేస్తాడు అని మనం పట్టించుకోవట్లేదండి. దేవుడు మనల్ని పరిశీలన చేస్తాడండి. ఇంకా మనం యోధా పత్రికలో కూడా ఒకసారి 2 మాటలు చూసే ప్రయత్నం చేద్దామండి. యోధా పత్రికలో యోధా పత్రిక 16వ వచనం దగ్గర ఆలోచన చేద్దాం. 16వ వచనం అండి. వారు తమ దురాశల చొప్పున నడుచుచు, లోపల ఏముంటుందండి? దురాశ. లోపల ఏముంటుంది? దురాశ ఉంది, కానీ దాన్ని పైకి కనపడినవాడు. వాడు తమ దురాశల చొప్పున నడుచుచు లాభము నిమిత్తము మనుష్యులను కొనియాడుచు అన్నాడండి. లాభము కొరకు మనుషుల్ని, అంటే ఆడి లాభాన్ని లోపల ఆల్రెడీ ఆశిస్తున్నాడు. అదే ఏంటది? దురాశ. వాడి దురాశనేమో బయటికి కనపడినివ్వట్లేదు. ఆశ తీర్చుకోవడానికి ఎదట మనిషిని ఏం చేస్తున్నాడు? కొనియాడుతున్నాడు. అంటే ముఖస్తుతి చేస్తున్నాడు. వాడిని ఏం చేస్తున్నాడండి? ముఖస్తుతి చేస్తున్నాడు. ఇంకా మనం తెస్సలోనిక పత్రికలో చూద్దాం. ఈ లక్షణాలన్నీ ఏంటంటే భక్తి వేషం వేసుకున్న వారి లక్షణాలు అన్నమాట ఇవన్నీ. అంటే లోపల కోరికలు వేరు, వాటిని తీర్చుకునేటువంటి పద్ధతులు ఇలా ఉంటాయన్నమాట. ఇంకా తెస్సలోనిక పత్రికలో కూడా పౌలు గారు ఇలాంటి వ్యక్తుల గురించి ఒక సమాచారం ఇచ్చారండి. దాన్ని కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం. తెస్సలోనికలు రాసిన పత్రిక మొదటి పత్రిక 2వ అధ్యాయము 3వ వచనాన్ని ఒకసారి మనం ఆలోచన చేద్దాం. తెస్సలోనికలకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 3వ వచనాన్ని చూద్దాం. ఏలయనగా మా బోధ కపటమైనది కాదు, అపవిత్రమైనది కాదు, మోసకరమైనది కాదు. ఏది పౌలు చెప్తున్నాడండి. అంటే బోధించే విధానంలో, చెప్పే మాటల్లో ఏముంటాయి? కపటం ఉందట, అపవిత్రత ఉందట, మోసకరమైనది ఉందట. పౌలు అంటున్నాడు, ఒక క్లారిటీ ఇస్తున్నాడు. అయ్యా మా బోధ కపటమైంది కాదు అన్నాడు. అంటే కపటమైన బోధ ఉంది కాబట్టి నా క్లారిటీ ఇచ్చుకోవాల్సి వస్తుంది. ఏమండి ఈ బట్ట రంగు పోదండి అన్నాడంటే దాని అర్థం ఏంటి? రంగు పోయి బట్టలు ఉన్నాయి కాబట్టి రంగు పోని బట్ట ఏంటో చెప్తున్నాడు అమ్ముకునేవాడు. ఇది రంగు పోదండి, మీరు ఎలాగైనా దీన్ని చెక్ చేసుకుని కొనుక్కోండి అంటున్నాడు అనుకో. రంగు పోయి ఉన్నాయి కాబట్టి, ఆల్రెడీ మోసపోయిన వాళ్ళు ఉన్నారు కాబట్టి వాస్తవాన్ని చెప్తున్నాడు అనమాట ఆ దుకాణ వ్యాపారి.
ఇక్కడ పౌలు చెప్తున్నాడు ఏమనంటే, మా బోధ కపటమైనది కాదు, అలాగే అపవిత్రమైనది కాదు, అలాగే మోసకరమైనది కాదు. సువార్తను మాకు అప్పగించటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై మనుష్యులను సంతోషపెట్టువారము కాక మన హృదయములను పరీక్షించు దేవునినే సంతోషపెట్టువారమై బోధించుచున్నాము అన్నాడు. మనుషులను సంతోషపెట్టాలని కాదు కానీ, అంటే ముఖస్తుతి చెయ్యం. మరి మేము పౌలు చెప్పే మాట ఏంటంటే, మేము కపటమైన బోధ చేయట్లేదు ఒకటే. ఇంకొకటి ఏంటంటే ఇంకోటి ఏంటంటే అపవిత్రమైన బోధ చెయ్యట్లేదు. ఇంకొకటి ఏంటంటే మోసకరమైన, ఏంటివి? కపటమైన బోధ ఏంటి, అపవిత్రమైన బోధ ఏంటి, మోసకరమైన బోధ ఏంటి? ఈ బోధలు ఏంటి చెప్పండి, ఏముంటాయి అసలు? కపటమైన బోధ, ఒక కపటమైన బోధ మీకు చూపిస్తాం. కపటమైన బోధ చూపిస్తాను చూడండి. ఏంటనంటే అందులో ఆ కపటమైన ఆ బోధలోనే కపటము, అపవిత్రత, మోసకరం అన్నీ కనపడతాయి. చూడండి, యోహాను సువార్త 12వ అధ్యాయం. యోహాను సువార్త 12వ అధ్యాయం. యోహాను సువార్త 12వ అధ్యాయం 2వ వచనం దగ్గర నుంచి చదువుదాం. 2వ వచనం మొదటి నుంచి చదువుదామండి, సందర్భం కూడా అర్థమవుద్ది, లేకపోతే మొదటి నుంచి చదువుతుంది నేను. కాబట్టి యేసు తాను మృతులలో నుండి లేపిన లాజరు ఉన్న బేతనియకు పస్కా పండుగకు 6 దినముల ముందుగా వచ్చాడు. అక్కడ వారు ఆయనకు విందు చేశారు. మార్త ఉపచారం చేస్తుంది, లాజరు ఆయనతో కూడా భోజనానికి కూర్చున్న వాడిలో ఒకడు. అప్పుడు ఇక్కడ నుంచి జాగ్రత్త చూడండి. అప్పుడు మరియా మిక్కిలి విలువ గల అచ్చ జటమాంసి అత్తరు ఒక సేరున్నర ఎత్తు తీసుకుని యేసు పాదముల మీద పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచింది. ఇల్లంతా కూడా అత్తరు వాసంతో నిండింది. ఈ సందర్భం ఏంటంటే, మార్తా మరియమ్మ గారు ఉన్నారు కానీ లాజర్ గారు అక్క ఏం చేసిందంటే, పస్కా పండుగ ముందు వాళ్ళ ఇంటికి వెళ్తే యేసు ప్రభు వారి కాళ్ళ మీదట జటమాంసి అత్తరు పోసిందట. పోసి ఆ పాదాలను తడిపి తన తల వెంట్రుకలతోటి ఆ పాదాలు తుడిచింది. సరే, ఆమె భక్తిని అలా కనుపరుచుకుంది. అక్కడ కనుపరుచుకుంటే అక్కడ చూడండి, బోధకుడు బయలుదేరాడు. ఇప్పుడు ఇక్కడ ఒక మంచి బోధకుడు అనమాట, చాలా గొప్ప బోధకుడు బయలుదేరాడు. యేసు పాదముల మీద పూసి తన తల వెంట్రుకలతో ఆ పాదములు తుడిచింది. ఇల్లంతా కూడా అత్తరు వాసనతో నిండింది. ఇప్పుడు చదువుతున్నాను చూడండి. ఆయన శిష్యుల్లో ఒకడు, ఆయన ఎవరో? యేసు ప్రభు వారు శిష్యుల్లో ఒకడెవడో ఇక్కడ చెప్తున్నారు. ఆయన శిష్యుల్లో ఒకడు, ఆయన అనగా ఎవరంటే, ఆయనను అప్పగింపనయ్యున్న ఇస్కర్యోతు యోధ. వీడు ఈ అత్తరెందుకు 300 దేనారములకు అమ్మి బీదలకు ఇయ్యలేదని. ఫస్ట్ మాట ఏమన్నాడంటే, ఆమె అత్తరు తెచ్చి పాదాల మీద పోసింది కదా, ఇల్లంతా కూడా సువాసన వస్తుంది, అత్తరు వాసన వస్తుంది. ప్రభు ఏం మాట్లాడలేదు ఇక్కడ, ప్రభు సైలెంట్గానే ఉన్నాడు. కానీ పక్కన ఉన్నాడండి ఈ ఎవడు? ఇస్కర్యోతు యోధ. ఫస్ట్ డైలాగ్ ఏముందంటే, అందరూ మెచ్చేసుకుంటారు ఈ మాట వింటే, ఎందుకు ఇంత విలువైందిలా పోసావు, చక్కగా దీన్ని అమ్మి బీదలకు ఇవ్వచ్చు కదా అన్నాడండి. ఎవరికి ఇవ్వచ్చు కదా? ఎలా ఉంటుందండి ఇన్నివాడికి? ఇప్పుడు ఏమో చాలా మంచి మాట చెప్పాడండి అన్నట్టు ఉంటుంది కదా. ఇంత పాడు చేయడం ఎందుకండి, బీదలకు ఇవ్వచ్చు కదా అన్నాడు అనమాట. నిజానికి వీడి మైండ్ అది కాదు. అదేదో అమ్మి బీదలకు ఇవ్వండి అని మాకు ఇస్తే నేను దాన్ని జోబులో వేసేస్తాను అని వీడి ప్లాన్ అనమాట. చూడండి, ఇక్కడ దేవుడు చెప్తాడు, మనం ఏం అనవసరం లేదు. యోధ ఈ అత్తరెందుకు 300 దేనారములకు అమ్మి బీదలకు ఇయ్యలేదనను. వాడు ఎలాగూ చెప్పినది బీదల మీద శ్రద్ధ కలిగి కాదు కానీ, వాడు దొంగ అయి ఉండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడినది దొంగిలించుచు వచ్చెను గనుక అలాగూ చెప్పాడు. చూసారా, వాడి మైండ్ ఏంటి? బీదలకు సాయం చేయాలన్నది కాదు, మనుషులకు గొప్ప బోధ వినిపించాలి అన్నది కాదు, వాడు డబ్బులు నొక్కేయాలి అన్నది వాడి బాధ అక్కడ. ఎంతకే అది వాడు మైండ్లో ఉన్నదాన్ని బయటికి ఎలాగ చూపిస్తున్నాడు అంటే, చక్కగా కవర్ చేస్తున్నాడు అనమాట.
అక్కడ కపటం లేనోడుగా, ఏ అపవిత్రత లేనోడుగా, ఏ మోసం లేనోడుగా కవర్ చేస్తున్నాడు. అయ్యో ఈ డబ్బులు ఎందుకమ్మా ఇలాగ అనవసరంగా నేలపాలు చేసేస్తావు, పేదలకు పంచిపెట్టవచ్చు కదా అంటే పేదలకు ఆవిడేం పంచి పెట్టదు. అప్పుడు వీళ్ళు తిరుగుతున్నారు ఊరంట, శిష్యులు తిరుగుతున్నారు కాబట్టి అయ్యా లేని వాళ్ళకి ఇవ్వండి అని వీళ్ళకి ఇవ్వాలి డబ్బులు. ఇలా ఇచ్చిన వెంటనే సంచిలో వేస్తాడు, సంచికి అడుగుని ఇంకొక అన్నం పెట్టి దాంట్లోంచి ఇటు జోబులో వేసేస్తున్నాడు డబ్బులు. ఇదంతా ఏంటంటే కపటము మోసము కూడినటువంటి పద్ధతి ఇస్కరియోతు యోధ దగ్గర ఉంది. ఆ పద్ధతి ఈరోజు అంటే ఇస్కరియోతు యోధ అంటే ఎక్కడో ప్రభువుకు దూరంగా లేడు, ప్రభు వెనకాలే అడుగేసిన అడుగులు వేసుకుంటూ నడుస్తున్నాడు. వీడు అక్కడే నడుస్తున్నాడు. చూసిన వాళ్ళకి ఎలా కనపడతాడు ఇతను? ఇస్కరియోతు యోధ కూడా బాబోయ్ ఎంత గొప్ప బోధకుడో శిష్యుడో అలాంటోడో ఇలాంటోడో అని అనుకుంటారు చూసిన వాళ్ళు. కానీ ప్రభువుకి తెలిసాడు ఎలాంటోడో, వీడు ఎంత మోసగాడో ప్రభుకి తెలుసండి. ఎందుకంటే దగ్గరుండి చూస్తున్నాడు. అంతేకాకుండా ఆయనకి ఎవరి మనసైనా చదవగలిగినటువంటి సామర్థ్యం కలిగినాడు యేసు ప్రభు వారు. కాబట్టి అంటే బోధలో ఉన్నటువంటి ఆ మెలకువలు చెప్తున్నాను. ఒకసారి మళ్ళీ తెస్సలోనిక పత్రిక రండి. ఆ దాచుకుని పైకి ఒకటే లోపల మరొకటే అంటే మనుషుల్ని మోసం చేసేటువంటి వ్యక్తిత్వాలు ఇవన్నీ కూడా పైకి భక్తి గలవారే కనబడి దాని శక్తిని మాత్రం ఎంత మాత్రం ఆశ్రయించరండి. ఒకవేళ దాని శక్తిని ఆశ్రయిస్తేనండి అలా నువ్వు కదిలిపోయిన తర్వాత నీ గొప్ప సాక్ష్యం ఇక్కడ నిలబడిపోద్దండి. ఇలా కదిలిపోతావు, నీ గొప్ప సాక్ష్యం నిలబడుతుంది. అక్కడ నువ్వు కదిలిపోయిన తర్వాత నీ ఫలం తెలుస్తుంది కదా. నువ్వు వెర్రి ఫలాలు కాసేవో అక్కడ ఫలభరితమైన జీవితాన్ని నువ్వు అక్కడ జీవించి బయటకు వచ్చావో తెలీదా అండి? చక్కగా తెలుస్తుందండి. చూడండి ఇక్కడ ఏమంటున్నాడనంటే తెస్సలోనికలు రాసినటువంటి మొదటి పత్రికలో 2వ అధ్యాయం 5వ వచనం దగ్గర, మీరెరిగి ఉన్నట్లు మేము ఎచ్చకపు మాటలనైనను ధనాపేక్షను కప్పిపెట్టు వేషమునైనను ఎన్నడూ వినియోగింపలేదు. ఇందుకు దేవుడే సాక్షి అన్నాడు. ఎవరు సాక్షి? ధనాపేక్ష కప్పిపెట్టు వేషం. ఇప్పుడు అక్కడ మనకు కనిపించాడు ఎవడాడు? ఇస్కరియోతు యోధ. ఏ వేషాన్ని చూపించాడు? ధనాపేక్షను కప్పిపెట్టు వేషం. అంటే ఆ డబ్బులు వీడు దొబ్బేయాలనే ప్లాను. కానీ అక్కడ మాట ఏం చెప్తున్నాడంటే బీదలకు పంచిపెట్టవచ్చు కదా అబ్బాయి, ఎందుకమ్మా ఇలా చేసావు అంటున్నాడు. అయితే పంచిపెట్టండి అని ఇస్తే వీడు చక్కబెట్టేద్దామని. మరి ప్రపంచానికి ఏం తెలుస్తుందంటే అమ్మో ఇస్కరియోతు యోధ ఎంత గొప్పోడో అంటాడు. కానీ ఆడు ఎంత దొంగో నేటి క్రైస్తవ్యానికి తెలుసు, అన్నాడు యేసుప్రభు వారికి తెలుసు. కాబట్టి వాక్యపు పరిజ్ఞానాన్ని మనం కలిగి ఉంటే ఇలాంటి కపటమైన మోసకరమైన పద్ధతులు కలిగిన వ్యక్తులను మనం గుర్తుపట్టవచ్చు. మనం ఏమీ పట్టించుకోకుండా పోతే అంతా ఒకటే అనుకుంటే వెళ్ళిపోతే ఇంక అన్నీ ఒకటే, మనం కూడా నాశనానికి చక్కగా వెళ్ళిపోతాం. కాబట్టి మనం పరిశీలించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేకపోతే చాలా ప్రమాదం దాగి ఉందండి. కాబట్టి వీటన్నిటిని కూడా మనం చాలా జాగ్రత్తగా మనం పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఇంకా ఈ చూద్దాం సరే. ఎచ్చకపు మాటలు అంటే ఏంటండి? ఎచ్చకపు మాటలు అంటే ఏం మాట్లాడతాం? ముఖప్రీతి కొరకు మాట్లాడేవి, అదే ముఖస్థుతి మాటలండి ఇవి కూడా. ఎచ్చకపు మాటలు అంటే కూడా ముఖప్రీతి కొరకు మాట్లాడేవి. ఇంకొక అర్థం ఉందండి, వలపు మాటలు అని. అంటే వలలో వేసే మాటలనా ఏమో మరి. ఎచ్చకపు మాటలు అంటే ఒక వ్యక్తి సాధారణంగా బ్రతికేటువంటి మానవుడు వీటికి తొందరగా ఆకర్షితుడైపోతాడు. అందుకే తిమోతికి పత్రిక రాస్తూ కూడా పౌలు అంటాడు, మనుషులట దురద చెవులు గలవారు ఉన్నారు కాబట్టి తమ స్వకీయ నాశనం కొరకు వారికి అనుకూలమైన బోధకులను వారే ఏర్పాటు చేసుకుంటారంట. ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. అంటే భక్తి అవసరం లేదు, విశ్వాసం అవసరం లేదు, జస్ట్ ఆ వేషం చాలు అనుకునేవాళ్ళు అన్నమాట. జస్ట్ మనం కూడా క్రిస్టియన్స్ అని చెప్పుకుంటే చాలు అనుకునేవాళ్ళు. దురద చెవులు కలిగిన వారై వాళ్ళకి అనుకూలమైన బోధకులను ఏర్పాటు చేసుకుంటారు, అనుకూలమైన వారి దగ్గరికి పారిపోతారు లేకపోతే. కానీ క్రిస్టియానిటీ అంటే అది కాదండి. క్రైస్తవ్యం అని అంటే క్రీస్తుని ధరించుకోవడం, క్రీస్తుని కలిగి ఉండడం, క్రీస్తుని కనుపరచడం. క్రీస్తు లేడు శరీరధారిగా, కానీ నీలోనూ నాలోనూ ఆయన అలాగే కనిపించాలి. ఇప్పుడు అలా చూపించగలిగే క్రైస్తవ్యమే నిజమైన క్రైస్తవ్యం. అంతే తప్ప లోపల ఒకటి పెట్టుకుని పైకి ఇంకొకటి యాక్ట్ చేస్తూ ఉంటే లేదే. యేసుప్రభు వారు ఒకనొక చోట తాడుల్ని ఇలాగ పేని అక్కడ దూడల నాటిల్ని కొట్టేసాడండి. ఎక్కడ? దేవుని మందిరం ఆవరణలో వ్యాపారాలు చేస్తున్నారు వాళ్ళందరూ. రోకలు మారుస్తున్నారు, పావురాలను అమ్ముతున్నారు. పావురాలను అమ్మడం, రోకలను మార్చడం ఇది చాలా తప్పు. నిజానికి ధర్మశాస్త్రం పద్ధతిలోకి వెళ్తే అది చాలా తప్పు. వాళ్ళు ఎవరైతే
ఆ పాప పరిహారం కొరకు తీసుకుని రావాలో వాళ్ళకి దేవుడు ఒక నిష్ఠతో కూడిన విధానాన్ని ఏర్పాటు చేశాడు. ఇక్కడ ఏంటంటే మొక్కుబడి అయిపోతుంది, ఇది ఒక మొక్కుబడి అయిపోతుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత చూడండి, పూర్వకాలం నేను చిన్నప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత 5 రూపాయల కాస్ట్ సంద అయినా తెచ్చి సందా చెక్కలో చిల్లర తీసుకునేవారు బయటికి. 5 రూపాయలు ఎలా 5 రూపాయలు చిల్లర ఇచ్చే అనేవారు. 5 రూపాయలు అయినాక చిల్లర ఇచ్చేయమని ఓ రూపాయో 2 రూపాయలు వేసి 3 రూపాయలు తీసేసుకునేవారు. మళ్ళీనే ఏం చేసావు నువ్వు ఎంతగానే అడుక్కునేవాడికి మనం ఇస్తాం కదండి. చిల్లర లేదండి అంటే, చిల్లర లేదండి నా దగ్గర ఉన్నాయని ఎత్తుంటాడు. అలా చేసేవారు నా చిన్నప్పుడు, నేను గమనించుకోండి. అప్పుడు నాన్నగారు చెప్పారు, అలా తీయకూడదమ్మా, మీరు వేయాలనుకున్నది ఏంటి అది మారండి అని. సందాశకంలో వేసిన తర్వాత మళ్ళీ అందులో తీయడం ఏంటి ఎంతకైనా డబ్బులు అంటే, నువ్వు వేసేటప్పుడు ఏ ఉద్దేశంతో వేస్తున్నావు ఎంతకని నీకు అలా అయిపోయింది ఆ రోజు. అప్పుడు ప్రభుకి కోపం వచ్చిందండి అక్కడ వాళ్ళు చేసే పద్ధతే. ఇంకోటి ఏంటంటే, ఆ పశువుల్ని అక్కడే పశువులను అమ్మడం ఏంటండి ఎందుకని? పశువులను వాళ్ళు ఆరోగ్యవంతమైన వాటిని తీసుకొచ్చి దేవునికి ఇవ్వాలి. కొట్టడం అవసరమైందంటే ఏంటంటే, కదలలేకపోతున్నాయి. ఆరోగ్యమైంది ఎలాగానో దూకెత్తది, దేన్ని కొట్టాలా? కదలలేని దాన్ని కొట్టాలా. ప్రభు ఆ రోజు అలాగే కొట్టాడు. అంటే ఎంత మార్చేశారంటే, ఆయన ఇచ్చిన చట్టపు విధానాన్ని పూర్తిగా మార్చేశారు ఆ రోజు. దేవుడు కోపం వచ్చింది. అక్కడేమి నేక్కలేదు వాళ్ళని, అక్కడేం బతిమాలేదు వాళ్ళని, వెంటనే ప్రదర్శించాడు. ఆయన తప్పు చేసినప్పుడు తప్పును ప్రదర్శించాడండి. కాబట్టి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఎక్కడా తన యాక్టింగ్ ఏం జీవించలేదు, ఎలాగుండాలో అలా ఉన్నాడంతే. తను తగ్గించుకుని ఉన్నాడు, తను ఎలాంటి స్వభావాన్ని లోపల అంతర్గతంగా కలిగి ఉన్నాడో దాన్నే చూపించాడు ప్రపంచానికి. అందుకే ఈరోజు ప్రపంచం అంతా ప్రభు వైపు చూడడానికి కారణం ఏంటండి? చూసేవాళ్ళు దొంగలు ఉన్నారు, దొరలు ఉన్నారు తర్వాత, కానీ చూస్తున్నారా లేదా అన్నది పాయింట్. ఇప్పుడు ప్రభు వైపు లోకం అంతా చూస్తుంది, చూసేవాళ్ళు దొంగలు ఉన్నారు, అది తర్వాత మనం మాట్లాడుకోవచ్చు. అది ఆయన స్వచ్ఛమైన జీవితం లోకాన్ని ప్రభావితం చేసింది. ఆయన స్వచ్ఛమైన భక్తి లోకాన్ని ప్రభావితం చేసింది. ఈరోజు స్వచ్ఛమైన భక్తి చేస్తే లోకాన్ని ప్రభావితం చేస్తావు. నువ్వు వెళ్ళిపోయిన తర్వాత నీ సాక్ష్యం నిలబడుతుంది అక్కడ. నువ్వు వెళ్ళిపోయిన తర్వాత నీ గురించి దొంగనో ఇంకొకటనో చెప్పుకునేవాడివి క్రైస్తవుడు అవ్వడంత మాత్రం నువ్వు కదిలి వెళ్ళిపోతావు. నువ్వు విడిచిపెట్టిన కాలం నిన్ను గురించి సాక్ష్యం చెప్పాలి. ఇగో అపోస్తులు కదిలి వచ్చేసారు, ఆ కాలం నుంచి ముందుకు వచ్చేసారు. వాళ్ళు పరమకు వెళ్ళిపోయారు, అంటే దేవుడు పిలిచిన స్థానానికి వెళ్ళిపోయారు. కానీ వాళ్ళు వదిలేసినటువంటి ఆ కాలంలో నేటికి వారి సాక్ష్యం అలానే ఉంది. గొప్పగా బ్రతికినటువంటి వ్యక్తులుగా, మంచి భక్తులుగా మనం వాళ్ళని చూస్తున్నాం. వాళ్ళు ఎవరిని లాలన చేయలేదు, ముఖస్తుతి చేయలేదు, వాస్తవాన్ని ఇచ్చారు, భక్తిగా బ్రతికారు. వేషం వేసుకుని ఎంతమాత్రం వాళ్ళు బ్రతకలేదు, బ్రతకలేదు. వాళ్ళ బోధలో కపటం లేదు, నిష్కళంకము లేదు. వాళ్ళు పవిత్రంగా ఉన్నారు, పవిత్రమైన బోధ చేశారు, మోసం చేయలేదు, మోసకరం కాని బోధలు చేశారు, మనుషులను దేవుని కోసం కట్టారండి. ఒక క్రైస్తవుడు చేయాల్సిన పని ఏంటంటే, తను తన కుటుంబము పరలోకం వెళ్ళాలి. దానికోసం ఏం చేయాలి? అట్టి ప్రయాసను కలిగి ఉండడమే. అది తప్ప నీ మెప్పునో నీ మెరుగునో పక్కోడు చూసి అబ్బబ్బా అనాలని కోరుకోకు. నువ్వు గొప్పవాడు అయితే ఎలాగో అంటది కదా, అందా? నువ్వు ఒక డాక్టర్ అయ్యావనుకో, ప్రపంచం నిన్నేమంటది? డాక్టర్నే అంటది. నువ్వు డాక్టర్నే పేరెట్టుకున్నావు అనుకో, అప్పుడు ఏం చేస్తావంటే అందరూ నన్ను డాక్టర్ని పిలాలని కోరుకుంటావు. నువ్వు పెట్టుకున్నావు కాబట్టి బోర్డు జీవింతుంటావు అంటాడు. చూసావా నేను డాక్టర్ని జీవింతుంటావు. నువ్వు డాక్టర్ కాదు కాబట్టి అందరికీ చెప్పుకుంటావు అనమాట, నేను డాక్టర్ని. నిజంగా డాక్టర్ అనుకో, చెప్పుకునే పని లేదు. ఎందుకని? లోకానికి తెలుసు నువ్వు డాక్టర్ చదివేవని. నువ్వు ఒక చోట కూర్చుంటే అక్కడికి వస్తారు డాక్టర్ అని తెలిసి. అదే చదువుకోలేదుకో చూపించుకోవాలా, నేను డాక్టర్ని. ఇలాగే ఏ ఉద్యోగం అన్నా ఏదన్నా సరే. అలాగే క్రైస్తవుడు నేను క్రైస్తవుని చెప్పుకునే అవసరం లేదు. నీ ప్రవర్తన క్రైస్తవ్యం అయితే లోకానికి కనపడుతుంది నీలో ఉన్నటువంటి క్రీస్తు గుణం. కాబట్టి మనం వేషం వేసుకునే క్రైస్తవులంగా ఉండొద్దు దయచేసి. పైకి భక్తి వేషం అని లోకం అనుకోవచ్చు, లోపల కూడా అదే భక్తి కలిగి ఉంటే లోకానికి అర్థమవుద్ది వాడు శక్తి కలిగినవాడు అని, భక్తిలో ఉన్నటువంటి శక్తిని కలిగినోడు అని లోకానికి అర్థమవుద్ది. లేదనుకోండి, గొర్రెల చర్మం వేసుకున్న తోడేళ్ళమే మనం కూడా. పైకి మన క్రైస్తవులనే ముసుగు, కానీ అంతర్గతంగా మనల్ని ఒకసారి ఆలోచన చేస్తే మనం దేవునికి అయిష్టలం, ఎంత మాత్రం దేవునికి ప్రీతికరమైన వారు కాం. కాబట్టి క్రైస్తవులంగా మనం వచ్చాం, దేవుడు చూస్తున్నాడని పనిచేయాలి. కొలస్సీ పత్రికలోనండి ఒక మాట చెప్తాడు, 3వ అధ్యాయం 22వ వచనం దగ్గర. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 22వ వచనం దగ్గర మీకు చాలా పర్యాలు దీన్ని జ్ఞాపకం చేశాను కూడా. దాసులారా, మనుషులను సంతోషపెట్టువారునైనట్టు కంటికి కనబడవలనని కాక ప్రభువునకు
భయపడుచు శుద్ధ అంతఃకరణ గలవారై శరీరం బట్టి మీ యజమానులైన వారికి అన్ని విషయములలో విధేయులయుండుడి అన్నాడు. మనుషులకు కనబడాలనిద్దు, నువ్వు ఎక్కడ బ్రతికినా మనుషులకు కనబడాలని చేయొద్దు. శుద్ధ అంతఃకరణ అన్నాడు అంటే నీ అంతరంగం ఏదైతుందో అది శుద్ధిగా ఉండిన వాడివై ప్రభువుకి భయపడుతూ పనిచేయి. నీ అంతరంగాన్ని చూసేది ప్రభు అని చెప్పి ఆయనకు భయపడుతూ పనిచేయి. అంతేకాప యాక్టింగ్ చేయ దూరం చూస్తున్నాడని ఒకలాగా, చూడట్లేదని ఒకలాగా, నలుగురు ఉన్నారని ఒకలాగా, నలుగురు లేకపోతే ఒకలాగా, ఇలా బ్రతికేవనుకో నీలో ఎంతమాత్రం భక్తికి సంబంధించిన శక్తి లేదు. భక్తి కలిగిన వాడు అని అంటే తను ప్రభు కోసం కట్టుకుంటూ వెళ్తాడు. సమస్యలు వస్తే వాటిని తుంచుకుంటూ వెళ్తాడు, వాటిని పెద్దవి చేయడండి, సమస్యను పెద్దవి చేయడు. కాబట్టి ఇవన్నీ కూడా మన మనసులో ఉంచుకోవాలి. ఇంకా చాలా విషయాలు ఉంటాయండి మనం చెప్పుకుంటూ వెళ్ళిపోతే. ఇలాగా భక్తి యొక్క శక్తిని ఆశ్రయించిన వారి లక్షణాలు ఎలాగుంటాయో, వీళ్ళందరూ ఎవరనంటే క్రైస్తవులను చెప్పుకునే వారి గురించి చెప్పుకున్నాం. లోకంలో ఉన్న వాళ్ళ గురించి మాట్లాడట్లేదు. వాడికి భక్తి ఏంటి, దాని వేషం ఏంటి, దానికి వీడికి సంబంధం లేదు. క్రైస్తవుడు అని చెప్పుకునే వాడి కోసమే ఇవన్నీ కూడా. నేను క్రైస్తవుడిని అని అంటే క్రీస్తు కనపడేలా బ్రతుకు, మనుషులకు కనబడాలని కాదు. అదే క్రీస్తు నిన్ను చూస్తున్నాడు అనేటువంటి మనసుతో బ్రతుకు అని చెప్తున్నాడండి. అలా బ్రతకకపోతే ఎన్నో సమస్యలు తెచ్చిపెడతావు. అంటే వీళ్ళ దగ్గర ఒకలాగా, వాళ్ళ దగ్గర ఒకలాగా, వాడి దగ్గర ఒక మాట, వీడి దగ్గర ఒక మాట, అందరూ ఉంటే మరొకలాగా, ఎవరు లేకపోతే ఇంకొకలాగా, ఇలాగ రకరకాల వేషధారణలు ధరించేవాడు వేశ్యతో సమానం. ముఖ్యంగా చెప్పాలంటే వేశ్యే గొప్పది వాడికన్నా. ఎందుకంటే వేశ్య కన్నా మారు మనసు వస్తుంది, కానీ ఇలా వేషధారణ వేసేవాడికి మారు మనసు. ఎందుకంటే వేషం వేసేవాడికి ఆ రూపం వచ్చేస్తుంటుంది ఆటోమేటిక్గా. అప్పటికి ఒకవేళ వేశ్య అనుకో, తన వేశ్యనని గుర్తించి మార్పు చెందే అవకాశం ఉంది. అమ్మ నువ్వు వేశ్యవని ఎవరన్నా అన్నప్పుడు అయ్యో నేను తప్పు చేస్తున్నానని మారే అవకాశం ఉంది. కానీ వేషం వేసేవాడు ఆడి దొంగని ఎవరికి తెలుస్తుంది? ఒరే నువ్వు దొరవ అంటుంటారు. వేషం లోపల ఉంది కదా, వాడి దొంగ బుద్ధి అది పైకి కనిపించదు. నువ్వు దొరవ అంటే అలా దొరలాగే బతుకుతాడు, కానీ లోపల వాడు గజ దొంగ అవుతాడు. అందుకే అన్నాడు, ఈ సుంకరులు వేశ్యలైన దేవుని రాజ్యంలోనికి ప్రవేశిస్తారు మీకన్నా ముందుగా, కానీ వేషధారి ఎవడైతే ఉన్నాడో వాడు దేవుని రాజ్యానికి చేరుకోడు అని చెప్పాడండి మత్తయి సువార్తలో ప్రభువైన యేసుక్రీస్తు వారు. కాబట్టి మనం పైకి కాదు, అంతర్గతంగా అంతఃకరణ శుద్ధి గలవారమై భక్తిని దాని శక్తిని కలిగిన వారంగా నువ్వు ఎలా నడిచిపోతే నీ వెనకాల నిన్ను కూర్చుండి మంచి సాక్షి నిలబడాలి. ఇది దొంగతనం చేస్తుందనో, అబద్ధాలు ఆడుతుందనో, బూతులు ఆడుతుందనో, ఇలా తిడుతుందనో, అలా తిడుతుందనో, లేనిపోని మాట్లాడుతుందనో, ఇక్కడ మాటలు అక్కడ మాటలు ఇక్కడ, ఇవన్నీ ఏంటంటే క్రైస్తవులకున్న సాక్ష్యాలు వెనకాల. వీడు భక్తి అనే వేషం వేసుకుని దాని శక్తిని ఎరగనివాడు. అదే నువ్వు ఇలా ముందుకు నడిచి వెళ్ళిపోతే నిన్ను గురించి గొప్ప సాక్ష్యం ఉండాలి. చక్కగా అందరి గురించి ప్రార్థన చేసేవాళ్ళు, అందరినీ ప్రేమించేవాళ్ళు, అందరూ పరలోకం వెళ్ళాలని ప్రయాసపడ్డారు, దేవుని కోసం బ్రతికారు, దేవుని కోసం చనిపోయారు. ఇది నువ్వు ముందుకు నడిచిపోయిన తర్వాత నిలబడవలసిన సాక్ష్యం. అంతే తప్ప ఇలా నడిచిపోతే బాగానే పోయిందిరా బాబు, ఎక్కడ పడితే అక్కడ గొడవలో ఎవరిని పడితే వాళ్ళని తిడ్డాడో, లేనిపోని అన్ని బెడ్డాలో, అక్కడ ఒక మాట ఇక్కడ ఒక మాట బెడ్డాలు, వాళ్ళకి అగ్గి ఎట్టేడాలు, ఇలాంటి మనిషి అనే సాక్ష్యం ఉందనుకో, నువ్వు అప్పుడు దాకా బతకడం కన్నా ఇప్పుడే చచ్చిపోవడం మంచిది. కాబట్టి భక్తి వేషం వేసుకుని బ్రతికేవాడు దేవుడికి అవసరం లేదు. ఆ భక్తి యొక్క శక్తిని కలిగి బ్రతికేవాడు దేవునికి అవసరం. మనం అలా బ్రతికితే దేవుడు మనల్ని బట్టి సంతోషిస్తాడు. మనం అలా బ్రతుకుదాం, బ్రతకడానికి ప్రయాసపడదాం. అందరికీ వందనాలండి.